కేవలం 45,000 రూపాయలకే లైఫ్ టైం వ్యాలిడిటీతో యూపీఎస్సీ ప్రిపరేషన్ మీరు ఆఫ్లైన్లో చేయొచ్చు అంటే మీరు నమ్మగలరా? నమ్మాలి. ఎల్టీఎక్స్ క్లాసెస్లో జనవరి 1 నుంచి ప్రారంభమవుతున్న కొత్త బ్యాచెస్ కేవలం 45,000 రూపీస్ ఫీజుతో లైఫ్ టైం వ్యాలిడిటీతో అందిస్తున్నాం. ఇంకా ఐసింగ్ ఆన్ ద కేక్ ఏంటంటే మీకు 4 కోర్సులు ఫ్రీగా వస్తాయి. వీటితో పాటు యూ విల్ గెట్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ మాడ్యూల్స్. ఈ 4 మాడ్యూల్స్ కూడా మీకు కాంప్లిమెంటరీగా లభిస్తాయి యాప్లో. అంటే ఆఫ్లైన్లో ఈ కోర్స్ తీసుకుంటూ అడిషనల్గా యాప్లో ఈ 4 కోర్సులు కూడా మీకు ఫ్రీగా మనం అందిస్తున్నాం. సో బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ దోస్ విల్లింగ్ టు టేక్ కోచింగ్ ఆఫ్లైన్. ఆన్లైన్ మాకొద్దు, మాకు ఆఫ్లైన్ కావాలి, మేము డైరెక్ట్గా క్లాసెస్కి వచ్చి వింటాము అనుకునే వాళ్ళు ఈ సువర్ణ అవకాశాన్ని వినియోగించుకోండి. ఎందుకంటే ఎర్లీ ఫేజ్ ఇది ఒక చాలా మంచి ఆపర్చునిటీ. ఒక సఫిషియంట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వచ్చేసాక నేను మళ్ళీ ఆఫర్ తీసేస్తాను. 31 డిసెంబర్ లోపు జాయిన్ అయ్యే వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం అనేది ఉంటుంది. బియాండ్ దిస్ మంత్ 31 డిసెంబర్ దాటిపోతే ఈ అవకాశం మీకు ఉండదు. జనవరి 1 నుంచి ఫీజులు మళ్ళీ 1 lakh వెళ్ళిపోతాయి. సో నార్మల్గా 1 lakh ఉన్న ఫీజు కాస్త మీకు ఆల్మోస్ట్ 45,000కి తగ్గింది. మీకు తెలిసిన ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్పండి. ఎందుకంటే యూపీఎస్సీ క్లాసెస్ ఆన్లైన్లో తక్కువకి ఇచ్చే వాళ్ళు ఉన్నారు, కానీ ఆఫ్లైన్లో ఎవ్వరూ తక్కువకి ఇవ్వట్లేదు. ఇంత తక్కువ ఫీజుకి హై క్వాలిటీతో నా పర్సనల్ మెంటరింగ్లో మీరు నేర్చుకుంటారు. నేను పర్సనల్గా మీరు ఎలా చదువుతున్నారు అనేది కూడా నేను ఏ రోజుకి ఆ రోజు అబ్జర్వ్ చేస్తాను. నేను ప్రతిరోజు యూట్యూబ్లో లైవ్ వస్తాను. నేను ఏ తప్పు చేసినా నన్ను ప్రశ్నించడానికి కూడా మీకు స్కోప్ ఉంటుంది. నేను ఎక్కడ దాక్కోను, రోజు లైవ్ వస్తూనే ఉంటాను, మీరు చూస్తున్నారు కూడా. సో మంచి ఆపర్చునిటీ యూజ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్లాన్ చేస్తుంటే వాళ్ళకి తెలియజెప్పండి. యూపీఎస్సీ ప్రిపరేషన్ ఆన్లైన్లో చేయాలనుకునే స్టూడెంట్స్కి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి మన అల్టిమేట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్కి రావడం. ఇందులో లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. యూపీఎస్సీ జనరల్ స్టడీస్, యూపీఎస్సీతో పాటు అదర్ ఎగ్జామ్స్ అన్నీ కూడా కంబైన్డ్గా వస్తాయి. వన్ స్టాప్ సొల్యూషన్. మళ్ళీ ఎక్కడ ఎవరికి ఏమీ పే చేయాల్సిన అవసరం లేదు. 45,000 రూపీస్కి మీకు అన్నీ వచ్చేస్తాయి. 1 జనవరి నుంచి కొత్త బ్యాచెస్ ప్రారంభమవుతున్నాయి. లేదు నాకు ఓన్లీ యూపీఎస్సీయే నేను ప్రిపేర్ అవుతున్నాను, వేరే ఎగ్జామ్స్ నాకు అవసరం లేదు, నాకు కాస్ట్ తగ్గించండి అనుకుంటే యూ కెన్ గో ఫర్ 17,999 ప్లాన్. ఇందులో మీకు యూపీఎస్సీ జనరల్ స్టడీస్ 1, 2, 3, 4 ప్లస్ ఎస్ఏ పేపర్ కూడా కవర్ అవుతుంది. కేవలం 18,000 రూపీస్కి మీకు వచ్చేస్తుంది. సో ఈ 2 కూడా మీకు నచ్చింది మీరు సెలెక్ట్ చేసుకొని ఆన్లైన్ స్టూడెంట్స్ యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. సో లుక్ ఎట్ దిస్ ఎడిటోరియల్. A blow for the rights of legislature in lawmaking. A blow for the rights of the legislature in lawmaking. This comes under GS paper 2. సో రీసెంట్గా మనం చూసిన గవర్నర్ ఇష్యూ గురించి వచ్చిన ఆర్టికల్ రాసింది పీడిటి ఆచారి. ఈజ్ ఎ ఫార్మర్ సెక్రటరీ జనరల్ ఆఫ్ లోక్సభ. సో మంచి ఆధార్ కాబట్టి మనం ఖచ్చితంగా చదవాలి. అయితే కొంచెం ఇంగ్లీష్ తెలియని వాళ్ళకి చూడండి ఒకసారి. ఏ బ్లో ఫర్ ద రైట్స్ ఆఫ్ ద లెజిస్లేచర్ అన్నారు. మనం చూడగానే బ్లో అనగానే దెబ్బ, ఒక నెగిటివ్ మీనింగ్ వచ్చేస్తుంది. సో ఇంగ్లీష్ చాలా విచిత్రంగా ఉంటుంది. ఇఫ్ యూ ఒక రెండు ఎక్స్ప్రెషన్స్ రాస్తాను చూడండి. స్ట్రైక్ ఏ బ్లో ఫర్ సంథింగ్ అని రాసామనుకోండి. ఈ సంథింగ్ ప్లేస్లో మీరు ఏదైనా రాయండి. లేదు ఇక్కడ ఫర్ రైట్స్ ఆఫ్ లెజిస్లేచర్ అనుకోండి. దీని మీనింగ్ ఏంటో తెలుసా? నెగిటివ్ మీనింగ్ కాదు, పాజిటివ్ మీనింగ్. If something strikes a blow for something, that means it supports it, లేదా it defends it. సో లెజిస్లేచర్ యొక్క రైట్స్ని సపోర్ట్ చేస్తూ, లెజిస్లేచర్ యొక్క రైట్స్ని డిఫెండ్ చేస్తూ అనే మీనింగ్ వస్తుంది. అదే నెగిటివ్గా రాయాలంటే బ్లో ఎగెనెస్ట్ అని రాస్తారు. బ్లో ఎగెనెస్ట్ లేదా ఇట్స్ ఏ బ్లో అని ఆపేసిన నెగిటివ్ మీనింగ్ వస్తుంది. సో ఇక్కడ ఇది పాజిటివ్ మీనింగ్. ఏ బ్లో ఫర్ ద రైట్స్ ఆఫ్ ద లెజిస్లేచర్ యొక్క రైట్స్కి ఒక సపోర్ట్ వచ్చినట్టు కనిపిస్తుంది. ఏ విషయంలో ఎవరు ఏది సపోర్ట్ ఇస్తుంది అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్. ఏ విషయంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, దాని కథా కమామేష్ అంతా ఇక్కడ చూడండి ఒకసారి. ఇన్ ఏ ల్యాండ్మార్క్ జడ్జ్మెంట్ డెలివర్డ్ ఆన్ November 10, 2023 ఏ కేసులో ఇన్ ద స్టేట్ ఆఫ్ పంజాబ్ వర్సెస్ ప్రిన్సిపల్ సెక్రటరీ టు ద గవర్నర్ ఆఫ్ పంజాబ్ అండ్ అదర్. ఈ పర్టికులర్ కేసులో సుప్రీంకోర్టు ఒక బ్యూటిఫుల్ జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్లో ద సిజేఐ ఆఫ్ ఇండియా డివై చంద్రచూడ్ ఏమన్నారు? హీ గేవ్ ఎ క్రియేటివ్ ఇంటర్ప్రిటేషన్ టు ఆర్టికల్ 200 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్.
ఆర్టికల్ 200 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్కి ఆయన చాలా క్రియేటివ్ ఇంటర్ప్రిటేషన్ ఇవ్వడం అనేది జరిగింది, విచ్ రిలేట్స్ టు ది ఆప్షన్స్ బిఫోర్ ఎ గవర్నర్ వెన్ ఎ బిల్ ఆఫ్టర్ బీయింగ్ పాస్డ్ బై ద స్టేట్ లెజిస్లేచర్ ఈజ్ ప్రజెంటెడ్ టు హిమ్ ఫర్ హిస్ అసెంట్. సో ఆర్టికల్ 200 ఏం చెప్తుంది? ఆర్టికల్ 200 డీల్స్ విత్ ఆప్షన్స్ ఫర్ ద గవర్నర్ వెన్ ఎ బిల్ ఆఫ్టర్ బీయింగ్ పాస్డ్ ఇన్ ది లెజిస్లేచర్ ఈజ్ ప్రజెంటెడ్ టు హిమ్ ఫర్ హిస్ అసెంట్. లెజిస్లేచర్లో బిల్లు పాస్ చేసి అతని అసెంట్ అంటే అప్రూవల్ కోసం వచ్చినప్పుడు ఆయన ముందున్న ఆప్షన్స్ ఏంటి అనేది ఆర్టికల్ 200లో మెన్షన్ చేశారు. అయితే ఆర్టికల్ 200ని చాలా క్రియేటివ్గా మన సిజేఐ గారు ఇంటర్ప్రిట్ చేశారని చెప్తున్నారు. ద న్యూ ఇంటర్ప్రిటేషన్ రిలేట్స్ టు ద రియల్ మీనింగ్ ఆఫ్ ద ఫస్ట్ ప్రావిజో టు ఆర్టికల్ 200 విచ్ సేస్ దట్ ఆర్టికల్ 200కి ఒక ఫస్ట్ ప్రావిజో ఉంది. ఆ ప్రావిజో ఏం చెప్తుందంటే దట్ ద గవర్నర్, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ చూడండి, the governor may send the bill back to the assembly with a request for reconsideration of the bill as a whole or certain provisions thereof. గవర్నర్కి ఒక బిల్ని వెనక్కి పంపే అధికారం ఉంది. దేనికి? విత్ రిక్వెస్ట్ ఫర్ రీకన్సిడరేషన్. కొన్ని మార్పులు చేర్పులు చేయాలి, కొంచెం కావచ్చు మొత్తం కావచ్చు చేయాలని చెప్పి రీకన్సిడర్ చేయండి అని చెప్పి వెనక్కి పంపించే అధికారం గవర్నర్కి ఉంది. సో ఈ ప్రావిజో యొక్క రియల్ మీనింగ్ని మన సుప్రీంకోర్టు సిజేఐ ఇంటర్ప్రెట్ చేశారు. ఏంటి ఇంటర్ప్రెట్ చేశారనేది ఒకసారి చూద్దాం. ఇట్ ఫర్దర్ సేస్ దట్ ఇఫ్ ద అసెంబ్లీ ఆఫ్టర్ సచ్ రీకన్సిడరేషన్ పాసెస్ ద బిల్ విత్ ఆర్ వితౌట్ అమెండ్మెంట్స్. సో గవర్నర్ బిల్లు అసెంబ్లీకి పంపారు, రీకన్సిడర్ చేయండి అని చెప్పి పంపారు. సో అసెంబ్లీ మోడిఫికేషన్స్ చేసి లేదా చేయకుండా తిరిగి మళ్ళీ గవర్నర్కి పంపితే ద గవర్నర్ షల్ నాట్ విత్ హోల్డ్ అసెంట్ ఫ్రమ్ ద బిల్. ఆయన అసెంట్ ఇవ్వక తప్పదు. హీ కెనాట్ విత్ హోల్డ్, హీ షెల్ నాట్ విత్ హోల్డ్. అసెంట్ని విత్ హోల్డ్ చేయడానికి లేదు, అంటే అనుమతి ఇవ్వకుండా, అనుమతి నిరాకరించే అవకాశం లేదు అని క్లియర్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చెప్తోంది. అర్థమవుతుందా? బిల్లు పంపిన తర్వాత, రీకన్సిడర్ చేయండి పంపిన తర్వాత వాళ్ళు మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా కానీ కొన్ని మార్పులతో కానీ తిరిగి పంపితే దాన్ని విత్ హోల్డ్ చేయడానికి లేదు. హీ హ్యాస్ టు గివ్ హిస్ అసెంట్. So there has been a considerable amount of confusion about the meaning of Article 200 and this provision. ఆర్టికల్ 200 గురించి, ఇది ప్రావిజన్ గురించి చాలా కన్ఫ్యూజన్ ఉండింది, ఎందుకంటే రకరకాలుగా ఇంటర్ప్రెట్ చేస్తూ వచ్చారు. మోస్ట్ ఆఫ్ ద కామెంటేటర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ పైన కామెంటరీ ఇచ్చిన చాలామంది లైక్ డిడి బసు అండ్ అదర్స్ have held the view that the governor's power to withhold assent under this article has a finality about it, and once assent is withheld the bill dies a natural death. So డిడి బస్సు లాంటి వాళ్ళు ఎలా భావించారంటే, గవర్నర్ దగ్గరికి ఒక బిల్ వచ్చినప్పుడు ఆయన విత్హోల్డ్ చేస్తే దానికి ఫైనాలిటీ ఉంది, అంటే ఇంకా అదే ఫైనల్, అంటే గవర్నర్ క్యాన్ రిజెక్ట్ ఏ బిల్ అని అర్థం. అంటే గవర్నర్ బిల్ రిజెక్ట్ చేస్తే ఇంకా అది ఫైనల్, బిల్ ఇంకా చచ్చిపోయినట్టే, ద బిల్ డైస్ న్యాచురల్ డెత్ అన్నట్టుగా డిడి బస్సు లాంటి వాళ్ళు ఇంటర్ప్రెట్ చేశారు. దే వర్ ఆల్సో ఆఫ్ ద వ్యూ దట్ ద ఆప్షన్ ఆఫ్ సెండింగ్ ద బిల్ బ్యాక్ టు ద అసెంబ్లీ ఫర్ రీకన్సిడరేషన్ అండర్ ద ఫస్ట్ ప్రొవిజో ఈజ్ డిస్క్రిషనరీ అండ్ నాట్ మ్యాండేటరీ. వాళ్ళు ఇంకా ఏమనుకున్నారు, గవర్నర్ దగ్గరికి బిల్ వచ్చినప్పుడు ఆయన విత్ హోల్డ్ చేయాలంటే చేస్తాడు, ఆయనకి అధికారం ఉంది, ఇంకా అదే ఫైనల్. తిరిగి రీకన్సిడర్ చేయమని పంపించాలా లేదనేది ఆయన ఇష్టం, ఇది డిస్క్రిషనరీ, అది మ్యాండేటరీ కాదు. ఆయనకి అనిపిస్తే తిరిగి పంపిస్తారు, లేకపోతే పంపించాల్సిన అవసరం లేదు అన్నట్టుగా వీళ్ళు భావించారు ఇప్పటి వరకు. Thus there was a presumption that the governor's power to withhold assent from a bill is absolute. సో కాబట్టి దానివల్ల మనకి ఎటువంటి ప్రిజంప్షన్ బిల్డ్ అయింది, సో ఒక బిల్లుకి అసెంట్ విత్హోల్డ్ చేసే అధికారం ఆ గవర్నర్కి ఉంటుంది, అది అబ్సల్యూట్, అది అబ్సల్యూట్ అధికారం ఆయనకు ఉన్నట్టే అన్నట్టుగా ఎన్నాళ్ళు అనుకునే పరిస్థితి మనకు వచ్చింది. మీకు అర్థమవుతుందా? గవర్నర్కి బిల్లు వచ్చింది, ఆయన విత్హోల్డ్ చేయకుండా ఉండిపోవచ్చు, అది ఆటోమేటిక్గా బిల్ ఇంక చచ్చిపోయినట్టే లెక్క అని ఇప్పటివరకు ఇంటర్ప్రెట్ చేస్తూ వచ్చారు. సో గవర్నర్ ఇఫ్ హీ వాంట్స్ కెన్ రిజెక్ట్ ఏ బిల్ అనే మీనింగ్ మనకి ఇండైరెక్ట్గా వస్తుంది. కాకపోతే సుప్రీంకోర్టు క్లియర్గా ఏం చెప్పింది అంటే, యూ కెనాట్ కీప్ క్వైట్ ఆన్ ఇట్. ఇఫ్ యూ ఆర్ విత్ హోల్డింగ్ అసెంట్ యూ హ్యావ్ టు సెండ్ ఇట్ బ్యాక్ టు ది అసెంబ్లీ. అసెంబ్లీకి తిరిగి పంపాలి, అండ్ అసెంబ్లీ మళ్ళీ తిరిగి నీకు పంపితే ఎట్టి పరిస్థితుల్లో యూ హ్యావ్ టు గివ్ యువర్ అసెంట్ అని క్లియర్గా సుప్రీంకోర్టు చెప్పేసింది. సో కాబట్టి విత్ హోల్డింగ్ అసెంట్ అనే ఆప్షన్ అది దానికి ఫైనాలిటీ లేదు, ఆయనకి డిస్క్రిషనరీ పవర్ అక్కడ లేనట్టే లెక్క. ఎంఫటిక్ ఇన్ సెయింగ్ నో డిలే. ఇంకో పాయింట్ కూడా సుప్రీంకోర్టు చాలా స్ట్రాంగ్గా చెప్పింది, ఎన్ని రోజుల్లోగా యాక్షన్ తీసుకోవాలనే విషయంలో కూడా డిలే చేయకూడదని కూడా క్లియర్గా చెప్పింది.
But the CJI, by linking the withholding of assent with the sending of the bill back to the assembly for reconsideration, has virtually knocked out the option of withholding assent. ఇదే చెప్పాను మీకు. CJI ఏం చేశారు ఇప్పుడు, ఈ విత్హోల్డింగ్ ఆఫ్ అసెంట్ ఎప్పుడైనా సరే మీరు ఒక బిల్లుని అసెంట్ విత్హోల్డ్ చేయాలి అని అనుకుంటే, అంటే అసెంట్ ఇవ్వకుండా, అసెంట్ అంటే అనుమతి, విత్హోల్డ్ అంటే అనుమతి నిరాకరించడం, నాట్ అగ్రీ, నాట్ ఎస్, ఓకే, నాట్ సేయింగ్ ఎస్ అనమాట దాని మీనింగ్. దాన్ని CJI దేంతో లింక్ చేశారు, విత్ ద సెండింగ్ ఆఫ్ ద బిల్ బ్యాక్ టు ద అసెంబ్లీ. ఇఫ్ యూ ఆర్ ప్లానింగ్ టు విత్హోల్డ్ ద అసెంట్ టు ఎ బిల్, యూ హ్యావ్ టు సెండ్ ద బిల్ బ్యాక్ టు ద అసెంబ్లీ. మీరు అసెంబ్లీకి ఆ బిల్లుని తిరిగి పంపాలి. దేనికోసం, ఫర్ రీకన్సిడరేషన్. మీరు రీకన్సిడరేషన్ కోసం పంపాలి. సో ఇట్లా లింక్ చేయడం ద్వారా హీ హాజ్ వర్చువలీ నాక్డ్ అవుట్ ది ఆప్షన్ ఆఫ్ విత్హోల్డింగ్ అసెంట్. విత్హోల్డింగ్ అసెంట్ అనే ఆప్షనే నాక్అవుట్ చేస్తారు. రిజెక్ట్ చేసే ఆప్షనే లేదు. నువ్వు రిజెక్ట్ చేయాలనుకుంటే రీకన్సిడర్ చేయమని చెప్పాలి. రీకన్సిడర్ చేసి వాళ్ళు తిరిగి పంపితే యూ హ్యావ్ నో అదర్ ఆప్షన్ బట్ టు యాక్సెప్ట్ ఇట్. చచ్చినట్టు యాక్సెప్ట్ చేయాల్సిందే, వేరే ఆప్షనే లేదు. The judgment says that if the governor decides to withhold assent, he has to send it back to the assembly immediately for reconsideration, in which case he has no other option except to give assent. Ante. Needless to say that through his judgment, the CJI, in a far-sighted approach, has protected the rights of the legislature. ఈ జడ్జిమెంట్ ద్వారా లెజిస్లేచర్ యొక్క రైట్స్ అయినా ప్రొటెక్ట్ చేసినట్టు ఇన్ ద మ్యాటర్ ఆఫ్ లా మేకింగ్, అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద ఎంటైర్ కాన్స్టిట్యూషనల్ సిస్టమ్ ఫ్రమ్ ద డిప్రెడేషన్స్ ఆఫ్ అన్ఎలెక్టెడ్ గవర్నర్స్. ప్రజల చేత ఎన్నుకోబడని గవర్నర్స్ అటాక్ చేస్తున్నారు. డిప్రెడేషన్ అంటే అటాక్, అసాల్ట్, దాడి చేస్తున్నారు. వాళ్ళ దాడి నుంచి ఒక రకంగా లెజిస్లేచర్ని కాపాడినట్టే ఈ జడ్జిమెంట్ ద్వారా. గవర్నర్లు ఏ రకంగా దాడి చేస్తున్నారు, ఒకటి యాక్షన్ తీసుకోకుండా వాయిదాలు వేయడం ద్వారా, రెండు రిజెక్ట్ చేయడం ద్వారా, డిస్క్రిషనరీ పవర్ని లేకపోయినా ఉన్నట్టుగా భావించి రిజెక్ట్ చేయడం ద్వారా, ఇలా లెజిస్లేచర్ యొక్క రైట్స్ని దెబ్బతీసేలాగా గవర్నర్ ప్రవర్తిస్తున్నారు. దానికి అడ్డుకట్ట వేసేలాగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉండింది. అయితే ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయాయా, అవ్వలేదు. నెవర్దలెస్ అయినప్పటికీ ద వోస్ అంటే కష్టాలు ఆఫ్ స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ నాట్ ఓవర్ యెట్. ప్రాబ్లమ్స్ ఇంకా సాల్వ్ కాలేదు. ఇట్ హ్యాస్ బీన్ కామన్ ప్రాక్టీస్ బై సమ్ గవర్నర్స్ నాట్ టు టేక్ ఎనీ డెసిషన్ ఆన్ ద బిల్స్ సెంట్ టు దెమ్ ఫర్ అసెంట్. అండ్ చాలామంది గవర్నర్స్కి ఒక కామన్ ప్రాక్టీస్ అయిపోయింది, దేనికి, నాట్ టు టేక్ ఎనీ యాక్షన్. వాళ్ళకి పంపిన బిల్స్, అప్రూవల్ కోసం పంపిన బిల్స్ పైన ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా సిట్టింగ్ ఆన్ ద బిల్ అనేది ఒక కామన్ ప్రాక్టీస్గా మారిపోయింది. దే హ్యావ్ బీన్ సిట్టింగ్ ఆన్ బిల్స్ ఫర్ 2 to 3 years. 2 or 3 years దాని మీద కూర్చుంటున్నారు, ఏ యాక్షన్ తీసుకోవట్లేదు. వర్చువల్లీ నెగేటింగ్ ద లెజిస్లేటివ్ ఎక్సైజ్ ఆఫ్ ద స్టేట్. రాష్ట్రం యొక్క లా మేకింగ్ ప్రాసెస్నే కంప్లీట్గా వాళ్ళు నెగేట్ చేస్తున్నారు, దెబ్బతీస్తున్నారు. ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఇన్ ద పంజాబ్ కేస్ సెడ్ ఎంఫటికల్లీ దట్ గవర్నర్స్ కెన్ నాట్ డిలే. సో పంజాబ్ కేసులో సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా క్రిస్టల్ క్లియర్గా, సాలిడ్గా ఏమని చెప్పింది, దే కెనాట్ డిలే దిర్ డెసిషన్ ఆన్ ద బిల్స్ పైన వాళ్ళ నిర్ణయాన్ని డిలే చేయడానికి లేదు, ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిందే అని క్రిస్టల్ క్లియర్గా సుప్రీంకోర్టు చెప్పడం అనేది జరిగింది. దస్ the decision of the top court has brought greater clarity to Article 200 and governors will have to quickly take a decision on the bills. So top court యొక్క నిర్ణయం ఏదైతే ఉందో, it has brought greater clarity to Article 200. Article 200కి చాలా క్లారిటీ తీసుకొచ్చింది. and governors will have to quickly take a decision on the bills. గవర్నర్స్ ఈ బిల్స్ పైన నిర్ణయం తొందరగా తీసుకోవాల్సిన పరిస్థితి క్రియేట్ చేశారు. అయితే ఇక్కడితో స్టోరీ అయిపోయిందా, అవ్వలేదు. గవర్నర్కి ఇంకో ఆప్షన్ కూడా ఉంది. ఏంటది, ఆన్ బిల్స్ ఫర్ రీకన్సిడరేషన్, ప్రెసిడెంట్ కన్సిడరేషన్కి కొన్ని బిల్స్ని రిజర్వ్ చేసే అధికారం కూడా ఆర్టికల్ 200 ఇస్తుంది. దాన్ని కూడా వీళ్ళు అబ్యూస్ చేస్తున్నారు. సో దాని పరంగా ఏంటి చేయాలని చూడండి. బట్ దెర్ ఈస్ స్టిల్ అన్ ఏరియా విచ్ కెన్ బి ఎక్స్ప్లాయిటెడ్ బై ద గవర్నర్స్ టు ఫ్రస్ట్రేట్ ద లా మేకింగ్ ఎక్సైజ్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్స్. ఇంకొక ఏరియా ఉంది వాళ్ళని ఫ్రస్ట్రేట్ చేయడానికి. ఏంటది, రిజర్వింగ్ ఎ బిల్ ఫర్ ద కన్సిడరేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఈజ్ అన్ అబ్సల్యూట్ ఆప్షన్ స్టిల్ అవైలబుల్ టు ఎ గవర్నర్. ఒక బిల్ని ప్రెసిడెంట్ కన్సిడరేషన్కి పంపించడం అనేది ఇంకా వాళ్ళ చేతిలో ఉన్న ఇంకొక ఆప్షన్. ద క్రూషియల్ క్వశ్చన్ ఈజ్ ఆన్ వాట్ కైండ్స్ ఆఫ్ బిల్స్ ఎ గవర్నర్ కెన్ సెండ్ టు ద ప్రెసిడెంట్ ఫర్ హిస్ కన్సిడరేషన్. క్రూషియల్ క్వశ్చన్ ఏంటంటే, ఎటువంటి బిల్స్ గవర్నర్ ప్రెసిడెంట్కి పంపించగలరు.
The second proviso to Article 200 mentions one kind of bills which are mandatorily to be reserved for the consideration of the President. ఆర్టికల్ 200 ఉన్న సెకండ్ ప్రావిజో ఏం చెప్తుంది, ఒక కైండ్ ఆఫ్ బిల్స్ క్రిస్టల్ క్లియర్గా చెప్తుంది, ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ బిల్స్ మీరు ఖచ్చితంగా గవర్నర్కి ప్రెసిడెంట్ కన్సిడరేషన్కి పంపించాల్సిందే అని చెప్పారు. ఏంటది? దీస్ ఆర్ బిల్స్ విచ్ డెరోగేట్ ఫ్రమ్ ద పవర్స్ ఆఫ్ ద హై కోర్ట్ ఇన్ సచ్ ఏ వే యాజ్ టు ఎండేంజర్ ది కాన్స్టిట్యూషనల్లీ డిజైన్డ్ పొజిషన్ ఆఫ్ ద కోర్ట్. హైకోర్టుకి కాన్స్టిట్యూషన్ ఇచ్చిన పవర్స్ని ఎండేంజర్ చేసేలాగా ఏదైనా బిల్లు తీసుకొస్తే, అంటే హైకోర్టు పవర్స్ని డెరోగేట్ చేసేలాగా, ఎండేంజర్ చేసేలాగా, దెబ్బ తీసేలాగా, వాటి యొక్క పవర్ని తగ్గించేలాగా ఎటువంటి చట్టం ఏమైనా స్టేట్ లెజిస్లేచర్ చేస్తే అటువంటివి ఖచ్చితంగా ప్రెసిడెంట్ కన్సిడరేషన్కి పంపాల్సిందే అని ప్రావిజో 2 ఆఫ్ ఆర్టికల్ 200 చెప్తోంది. So, the constitution requires the governor to send all such bills for reconsideration of the president. అలాంటివన్నీ ప్రెసిడెంట్ కన్సిడరేషన్, ఫర్ ద కన్సిడరేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ కన్సిడరేషన్కి పంపాలి. సిన్స్ కన్సిడరేషన్ బై ద ప్రెసిడెంట్ మీన్స్ కన్సిడరేషన్ బై ద యూనియన్ గవర్నమెంట్. ప్రెసిడెంట్ కన్సిడరేషన్కి వెళ్ళిందంటే ప్రెసిడెంట్ జనరల్గా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఒపీనియన్ బట్టి యాక్షన్ తీసుకుంటారు కాబట్టి యూనియన్ గవర్నమెంట్ కన్సిడరేషన్ కింద లెక్క. ది అఫీషియల్స్ ఆఫ్ ద హోమ్ మినిస్ట్రీ విల్ ఇన్ ఎఫెక్ట్ డిసైడ్ ద ఫేట్ ఆఫ్ సచ్ బిల్స్. సో హోమ్ మినిస్ట్రీ డిసైడ్ చేస్తుంది అలాంటి బిల్స్ ఏం చేయాలి ఏంటని, వాళ్ళు చెప్పిన దాని ప్రకారమే ప్రెసిడెంట్ నడుచుకుంటారు కాబట్టి. ది కాన్స్టిట్యూషన్ ఇన్ ఫ్యాక్ట్ doesn't refer to any category of bills apart from the bills mentioned above which can be sent to the president for his assent. కాన్స్టిట్యూషన్లో ఇంకా వేరే ఏ కేటగిరీ మెన్షన్ చేయలేదు. ఆర్టికల్ 200 ప్రావిజో 2లో హైకోర్టు యొక్క పవర్స్ని డెరోగేట్ చేసేలాగా, ఎండేంజర్ చేసేలాగా ఏవైనా ప్రావిజన్స్ ఉంటే అటువంటి బిల్స్ని ప్రెసిడెంట్కి పంపాలి అని మాత్రమే మెన్షన్ చేశారు. వేరే ఏ కేటగిరీ ఆఫ్ బిల్స్ ప్రెసిడెంట్కి పంపాలని ఎక్కడా మెన్షన్ చేయలేదు. దేర్ఫోర్, taking a surface view, the governor can use his discretion to send any bill to the president. సో గవర్నర్ ఏం చేస్తున్నారు, పలానా బిల్లు పంపాలి, పలానా బిల్లు ఓకేనా, పలానా బిల్లు పంపాలి అని చెప్పలేదు కదా, క్లియర్గా చెప్పలేదు కాబట్టి గవర్నర్స్ ఏం చేస్తున్నారంటే దే కెన్ యూజ్ దేర్ డిస్క్రిషన్, వాళ్ళ డిస్క్రిషన్ వాడి వాళ్ళకి నచ్చినట్టు యూజింగ్ దేర్ డిస్క్రిషన్ దే కెన్ సెండ్ ఎనీ బిల్ టు గవర్నర్. ఏ బిల్ అయినా సరే గవర్నర్కి పంపించే అవకాశం అనేది ఉంది. ఏ బిల్ అయినా సరే గవర్నర్కి పంపించేసే అవకాశం అనేది, ప్రెసిడెంట్కి పంపించేసే అవకాశం అనేది ఉంటుంది. సో అందుకని వీళ్ళు ప్రతి ఒక్క బిల్ని కూడా ఫ్రస్ట్రేట్ చేయాలి అనుకుంటే ప్రెసిడెంట్కి పంపించేసి స్టేట్ లెజిస్లేచర్స్ని ఫ్రస్ట్రేట్ చేయడానికి ఇంకా ఆస్కారం అనేది ఉంది. ఇన్ఫ్యాక్ట్ దట్ ఈస్ ప్రిసైజ్లీ వాట్ ద గవర్నర్ ఆఫ్ కేరళ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ డిడ్ ది అదర్ డే. కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ అదే పని చేశారు. He did not act on 8 bills that were with him for over 2 years. 2 సంవత్సరాలుగా 8 బిల్స్ పైన యాక్షన్ తీసుకోకుండా సైలెంట్గా ఉన్నారు. When the Supreme Court took up the Kerala government's petition challenging governor's inaction, గవర్నర్ యాక్షన్ తీసుకోవట్లేదని చెప్పి కేరళ గవర్నమెంట్ పిటిషన్ వేసింది, దాన్ని సుప్రీంకోర్టు టేకప్ చేసింది. ఆ టైంలో హీ గేవ్ హీజ్ అసెంట్ టు 1 బిల్, ఒకదానికి మాత్రం అప్రూవల్ ఇచ్చి అండ్ సెంట్ ద 7 బిల్స్ టు ద ప్రెసిడెంట్ ఫర్ హిస్ కన్సిడరేషన్. 7 బిల్లుని 2 సంవత్సరాలు ఖాళీగా వాటి మీద కూర్చొని అప్పుడు ప్రెసిడెంట్కి ప్రెసిడెంట్ కన్సిడరేషన్ కోసం 7 బిల్స్ని పంపించడం జరిగింది. ద కోర్ట్ ఇట్ ఈస్ లెర్న్ ఈజ్ గోయింగ్ టు ఎగ్జామిన్ దిస్ ఇష్యూ. సో కోర్టు ఈ విషయాన్ని కూడా ఎగ్జామిన్ చేయబోతుందని తెలుస్తోంది. నెమ్లీ ఏ విషయం, వాట్ బిల్స్ కెన్ బి రిజర్వ్డ్ ఫర్ ద కన్సిడరేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్. ఏ బిల్స్ ప్రెసిడెంట్ కన్సిడరేషన్కి పంపొచ్చు, ఏవి పంపించకూడదనే విషయాన్ని కూడా కోర్టు ఎగ్జామిన్ చేయబోతోందనే విషయం తెలుస్తోందని చెప్తున్నారు. ద తమిళనాడు గవర్నర్ సెంట్ 10 బిల్స్ ఫర్ రీకన్సిడరేషన్ బై ద అసెంబ్లీ ఆఫ్టర్ మెనీ కంప్లైంట్స్ బై ద స్టేట్ గవర్నమెంట్ ఎన్నో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత తమిళనాడు గవర్నర్ ఏం చేశారు, 10 బిల్స్ వెనక్కి పంపారు రీకన్సిడర్ చేయమని. ద అసెంబ్లీ ఆఫ్టర్ రీకన్సిడరేషన్ సెంట్ ద బిల్స్ టు ద గవర్నర్. అసెంబ్లీ ఏం చేసింది, రీకన్సిడర్ చేసిన తర్వాత ఎటువంటి అమెండ్మెంట్స్ యాక్సెప్ట్ చేయకుండా తిరిగి గవర్నర్కి పంపింది. అప్పుడు గవర్నర్ ఏం చేయాలి, ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి. కానీ గవర్నర్ ఏం చేశారు, బట్ ఇన్ ఏ స్ట్రేంజ్ యాక్ట్ ద గవర్నర్ సెంట్ ఆల్ దోస్ బిల్స్ టు ద ప్రెసిడెంట్ ఫర్ హిస్ కన్సిడరేషన్. గవర్నర్ ఏం చేశారు, ఆ బిల్స్ అన్ని ప్రెసిడెంట్కి పంపించారు ఫర్ హిస్ కన్సిడరేషన్. అంటే అర్థం ఏంటి, ఎన్ని రకాలుగా ఫ్రస్ట్రేట్ చేయొచ్చు, అన్ని రకాలుగా స్టేట్ లెజిస్లేచర్ని గవర్నర్స్ ఫ్రస్ట్రేట్ చేస్తున్నారు. ఓకే, విచ్ ఈస్ పేటెంట్లీ అగెన్స్ట్ ది కాన్స్టిట్యూషన్. ఇది కాన్స్టిట్యూషన్కి కంప్లీట్గా వ్యతిరేకం. ఆర్టికల్ 200 రిక్వైర్స్ హిమ్ టు గివ్ హిస్ అసెంట్ టు ద బిల్స్. రీసెంట్ జడ్జిమెంట్ ప్రకారం రీకన్సిడర్ చేసిన బిల్స్ తిరిగి వస్తే మీరు ఖచ్చితంగా అసెంట్ ఇవ్వాలి. ఆయన అసెంట్ ఇవ్వకుండా ఆయన ఏం చేశారు, ప్రెసిడెంట్ కన్సిడరేషన్కి పంపి ఫర్దర్ డిలే అవ్వడానికి కారణం అయ్యారు.
So, the question of crucial importance in the present political context is whether a governor can reserve bills for consideration of the president at his discretion. గవర్నర్ తన దగ్గరికి వచ్చిన బిల్స్ని ఇష్టం వచ్చినట్టు, ఓకే, అట్ హిజ్ డిస్క్రిప్షన్ అంటే తనకి నచ్చినట్టు ఆయన ప్రెసిడెంట్కి కన్సిడరేషన్కి పంపించవచ్చా, లేదా కొన్ని రకాల బిల్స్ మాత్రమే పంపించాలి, మిగిలినవి ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలా? ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. మరి కాన్స్టిట్యూషన్ దీని గురించి ఏం చెప్పింది? ద కాన్స్టిట్యూషన్ ఈజ్ సైలెంట్ ఆన్ దిస్. ఏ బిల్స్ పైన గవర్నర్ ప్రెసిడెంట్కి పంపించవచ్చు, ఏ బిల్స్ పంపించకూడదని కాన్స్టిట్యూషన్ క్లియర్గా మెన్షన్ చేయలేదు. ఇట్ మేక్స్ ఓన్లీ అన్ ఇండైరెక్ట్ రిఫరెన్స్ టు ద రిజర్వింగ్ ఆఫ్ బిల్స్ ఫర్ ద కన్సిడరేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఇన్ 2 places. 2 డిఫరెంట్ ప్లేసెస్లో ఇండైరెక్ట్ రిఫరెన్స్ మాత్రమే ఇవ్వడం అనేది జరిగింది. ఏంటా ఇండైరెక్ట్ రిఫరెన్స్, ఏంటా కేసెస్ అనేవి ఒకసారి చూద్దాం. Article 213 deals with the ordinance making power of the governors. Article 213 deals with the ordinance making power of governors. Under this provision, in certain cases, the governor can promulgate an ordinance only with instruction from the president. Article 213 deals with ordinance making power of governors. అర్థమవుతుంది కదా మీది? ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ ఆఫ్ గవర్నర్స్ గురించి ఆర్టికల్ 213లో. ఆర్డినెన్స్ అంటే తెలుసు కదా మనకి, లెజిస్లేచర్ ఒక యాక్షన్లో లేనప్పుడు గవర్నర్ కానీ లేదా ప్రెసిడెంట్ కానీ దే కెన్ ప్రామల్గేట్ అన్ ఆర్డినెన్స్. ఆర్డినెన్స్ హ్యాస్ ఈక్వల్ పవర్ యాజ్ ఎ లా. లెజిస్లేచర్ చేసే చట్టానికి ఏం పవర్స్ ఉంటాయో ఆర్డినెన్స్ కూడా అన్ని పవర్స్ ఉంటాయి. కాకపోతే టెంపరీ అనమాట. మళ్ళీ లెజిస్లేచర్ కన్వీన్ అయిన తర్వాత అది అప్రూవల్ చెందాలి. Under clause B of article 213 of the above article, the governor can promulgate an ordinance. It's చాలా ఇంపార్టెంట్ చూడండి. Only with instructions from the president in a case where he would have deemed it necessary to reserve a bill containing the same provisions as in the ordinance. సో ఈ సెంటెన్స్కి మీనింగ్ ఏంటి అంటే, ఇప్పుడు ఆర్టికల్ 213 క్లాస్ బి గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లెట్స్ సే ఇది గవర్నర్ ఉన్నారు. గవర్నర్ దగ్గర ఒక బిల్ వచ్చింది. సో ఈ బిల్లు నార్మల్గా లెజిస్లేచర్ గవర్నర్కి బిల్లు పంపింది. సో గవర్నర్కి ఈ బిల్లు ఇది ఖచ్చితంగా ప్రెసిడెంట్కి పంపాల్సింది అని అనిపించింది అనుకోండి, బికాజ్ ఆఫ్ సమ్ ప్రావిజన్స్, ఇందులో ఉన్న కొన్ని ప్రావిజన్స్ వల్ల ఇది ప్రెసిడెంట్కి పంపించాల్సిన బిల్లు అని గవర్నర్కి అనిపించింది అనుకోండి. ఓకే, ఆయన ఏం చేస్తారు? ప్రెసిడెంట్కి పంపిస్తారు. ఓకే, నౌ ఇప్పుడు లెజిస్లేచర్ లేదు, ద గవర్నర్ ఈజ్ అబౌట్ టు ప్రామల్గేట్ అంటే ఆర్డినెన్స్ మేకింగ్ అనమాట. ప్రామల్గేట్ చేయాలనుకుంటున్నారు. కానీ ఈ ఆర్డినెన్స్ ఏదైతే ఉందో ఈ ఆర్డినెన్స్లో కూడా ఇందాక ప్రావిజన్స్ అనుకున్నాం చూడండి, అలాంటి ప్రావిజన్స్ ఉన్నాయి. అంటే ప్రెసిడెంట్ రిఫరెన్స్కి పంపించాల్సిన ప్రావిజన్స్ ప్రెసిడెంట్కి పంపించి ప్రెసిడెంట్ ఒపీనియన్ తీసుకోవాలి ఓకే అని తీసుకునే పరిస్థితి కల్పించే ప్రావిజన్స్ ఈ ఆర్డినెన్స్లో ఉంటే మాత్రం గవర్నర్ తనంతట తాను ప్రామల్గేట్ చేయకూడదు. హీ హాస్ టు వెయిట్ ఫర్ ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ ప్రెసిడెంట్ యొక్క ఇన్స్ట్రక్షన్స్తోనే ప్రామల్గేట్ చేయాలి. అంతే కదా, మా కామన్ సెన్స్ అది. ఇప్పుడు నార్మల్గా ఒక బిల్ అనుకోండి, లెజిస్లేచర్ పంపిస్తుంది, అయ్యో ఇది మనం డైరెక్ట్గా చేయడానికి లేదు, ప్రెసిడెంట్ ఒపీనియన్ తీసుకోవాలి అని చెప్పి నార్మల్గా పంపిస్తాం. మరి అలాంటిదే లెజిస్లేచర్ పంపినప్పుడు ప్రెసిడెంట్కి పంపించి లెజిస్లేచర్ లేనప్పుడు నువ్వు డైరెక్ట్గా చేస్తావా? లెజిస్లేచర్ లేనప్పుడు కూడా ప్రెసిడెంట్ ఒపీనియన్తోనే వెళ్ళాలి. అలాంటి స్పెసిఫిక్ ఇన్స్టెన్సెస్లో అలాంటి ప్రావిజన్స్ ఉన్నప్పుడు మీకు ఇందాక చెప్పినట్టు హైకోర్టు పవర్స్ని తగ్గించేలాగా ఏదైనా ప్రావిజన్స్ ఉన్నాయనుకోండి ఆర్డినెన్స్లో, ఎలా చేస్తారు? కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది? హైకోర్టు పవర్స్ని తగ్గించేలా ఉంటే ప్రెసిడెంట్ ఒపీనియన్కి వెళ్ళాలని చెప్పారు. అది బిల్ అయినా అంతే, ఆర్డినెన్స్ అయినా అంతే. ఖచ్చితంగా ప్రెసిడెంట్ ఒపీనియన్తోనే చేయాలి తప్పితే ప్రెసిడెంట్ ఒపీనియన్ లేకుండా చేయడానికి లేదు. ద వర్డ్స్ డీమ్డ్ ఇట్ నెససరీ, మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం రాశారు? ఇది డీమ్ ఇట్ నెససరీ అంటే ప్రెసిడెంట్కి పంపించాల్సిన అవసరం కల్పించేవి అని అర్థం అనమాట. ది వర్డ్స్ డీమ్డ్ ఇట్ నెససరీ ఇండికేట్ ద మేకింగ్ ఆఫ్ జడ్జ్మెంట్ బై ద గవర్నర్ in terms of constitutional scheme of power of legislative division. In other words, the governor cannot act on his whims while deeming it necessary to reserve the bills. సో ఒక బిల్లు ప్రెసిడెంట్కి పంపించాలా లేదా అనేది కాన్స్టిట్యూషనల్ స్కీమ్ ఆఫ్ థింగ్స్ బట్టి డిసైడ్ చేయాలి. తనకి నచ్చినట్టు చేయడానికి లేదు. ఒకవేళ యాజ్ పర్ కాన్స్టిట్యూషనల్ స్కీమ్ ఆఫ్ థింగ్స్, కాన్స్టిట్యూషన్లో ఉన్న ప్రావిజన్స్ ప్రకారం ప్రెసిడెంట్కి పంపించాల్సిన సందర్భమే వస్తే అలాంటి ఆర్డినెన్స్ని ఆయన ప్రామల్గేట్ చేయకూడదు వితౌట్ ఎక్స్ప్లిసిట్ ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ ద ప్రెసిడెంట్ ఇన్స్ట్రక్షన్ లేకుండా దాన్ని ప్రామల్గేట్ చేయడానికి లేదు అని చెప్తున్నారు. సో ఆర్టికల్ 213 క్లాజ్ బి ఈజ్ వన్ ఏరియా వేర్ హీ విల్ నీడ్ ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ ప్రెసిడెంట్ ఆర్ రెఫరెన్స్ టు ప్రెసిడెంట్. ఇంకెక్కడ ప్రెసిడెంట్కి రిఫర్ చేయాల్సిన సందర్భం వస్తుంది?
ఇష్యూ ఆఫ్ స్టేట్ సబ్జెక్ట్స్ ఇష్యూలో కూడా మనకి ఈ సిచ్యువేషన్ అనేది వస్తుంది. ద సెకండ్ ప్లేస్ వేర్ ద కాన్స్టిట్యూషన్ మేక్స్ అన్ ఇండైరెక్ట్ రిఫరెన్స్ టు ద ప్రెసిడెంట్స్ అసెంట్ టు ఎ స్టేట్ బిల్ ఈజ్ ఇన్ ఆర్టికల్ 254. ఆర్టికల్ 254లో కూడా ఇండైరెక్ట్ రెఫరెన్స్ టు ప్రెసిడెంట్ అసెంట్ అనేది మెన్షన్ చేశారు. ఈ 254 చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. చూడండి ఒకసారి ఇక్కడ ఏం రాశారు. అండర్ క్లాజ్ 2 ఆఫ్ దిస్ ఆర్టికల్ ఎ స్టేట్ లా ఆన్ అన్ ఐటమ్ ఇన్ ద కన్కరెంట్ లిస్ట్ విల్ ప్రివైల్ ఇన్ దట్ స్టేట్ ఈవెన్ వెన్ ఇట్ కంటైన్స్ ఎ ప్రావిజన్ రిపగ్నెంట్ టు ద ప్రావిజన్స్ ఆఫ్ అన్ ఎగ్జిస్టింగ్ సెంట్రల్ లా ఇఫ్ ఇట్ హ్యాస్ బీన్ రిజర్వ్డ్ ఫర్ ద కన్సిడరేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అండ్ హ్యాస్ రిసీవ్డ్ హిజ్ అసెంట్. సో దీని అర్థం ఏంటి అంటే, ఇప్పుడు మనకి యూనియన్ లిస్ట్ ఉంది, స్టేట్ లిస్ట్ ఉంది, కన్కరెంట్ లిస్ట్ ఉంది. కన్కరెంట్ లిస్ట్లో ఉన్న అంశాలపైన స్టేట్ లెజిస్లేచర్ చట్టం చేస్తుంది, సెంట్రల్ లెజిస్లేచర్ లేదా పార్లమెంట్ కూడా చట్టం చేస్తుంది. ఓకే, సో సెంట్రల్ ఈ లిస్ట్లో ఒక ఐటమ్ ఉంది. ఈ ఐటమ్ పైన ఆల్రెడీ సెంట్రల్ లా ఒకటి ఉంది. దేర్ ఈజ్ 1 సెంట్రల్ లా 1 అనుకోండి. ఇదే ఐటమ్ పైన స్టేట్ లెజిస్లేచర్ కూడా ఒక చట్టం చేసింది. ఈ చట్టం 2 అనుకోండి. 2లో ఉన్న ప్రావిజన్ 1లో ఉన్న ప్రావిజన్ని వ్యతిరేకిస్తుంది అనుకోండి. 2లో ఉన్న ప్రావిజన్ 1లో ఉన్న ప్రావిజన్కి ఎగ్నెస్ట్గా ఉంది. దాన్ని రిపగ్నెంట్ అంటాం. దాంతో కన్సిస్టెంట్గా లేదు. ఏ ప్రావిజన్ ఇన్ 2 ఈజ్ ఇన్ రిపగ్నెన్స్ విత్ ఏ ప్రావిజన్ ఇన్ 1. మరి 1 అనేది సెంట్రల్ లా, 2 అనేది స్టేట్ లా. ఏది ప్రివైల్ అవుతుంది? ఐడియల్గా సెంట్రల్ లా విల్ ప్రివైల్ ఓవర్ స్టేట్ లా. సో ఈ పర్టికులర్ స్టేట్ లాలో ఉన్న ప్రావిజన్ అనేది కొట్టేయాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ ఆర్టికల్ 254 క్లాజ్ 2లో ఏం చెప్తున్నారంటే, ఇలాంటి బిల్ ఏదైతే ఉందో, ఈ స్టేట్ లెజిస్లేచర్ సంబంధించిన బిల్ ఏదైతే ఉందో, దీన్ని మీరు ప్రెసిడెంట్ అసెంట్కి పంపించవచ్చు. ఒకవేళ ఇఫ్ ప్రెసిడెంట్ గివ్స్ హిస్ అసెంట్, ప్రెసిడెంట్ తన అసెంట్ లేదా అప్రూవల్ ఇస్తే, ఈ పర్టికులర్ ప్రావిజన్ ఏదైతే ఉందో, సెంట్రల్ లాతో విభేదిస్తున్న ప్రావిజన్ ఏదైతే ఉందో, దిస్ విల్ ప్రివైల్ ఇన్ దట్ స్టేట్. ఆ స్టేట్ వరకు ఆ ప్రావిజన్ అనేది పనిచేస్తుంది. ఇట్ విల్ ప్రివైల్ ఇన్ దట్ స్టేట్. అంటే తమిళనాడు రాష్ట్రం ఒక చట్టం చేసింది ఒక అంశం పైన. అదే అంశం పైన సెంట్రల్ లా ఆల్రెడీ ఉంది. తమిళనాడు రాష్ట్రం చేసిన చట్టంలో ఉన్న ఒక ప్రావిజన్ సెంట్రల్ లాలో ఉన్న ఒక ప్రావిజన్ని విభేదిస్తోంది. ఐడియల్గా అయితే సెంట్రల్ లా ప్రివైల్ అవుతుంది, తమిళనాడు చట్టంలో ఉన్న ప్రావిజన్ మరి చెల్లదు. కానీ తమిళనాడు గవర్నమెంట్ ఆ బిల్లుని ప్రెసిడెంట్ కన్సిడరేషన్కి పంపించి ప్రెసిడెంట్ అప్రూవల్ తెచ్చుకోగలిగితే, అండర్ ఆర్టికల్ 254 క్లాజ్ 2 తెచ్చుకోగలిగితే, ఆ ప్రావిజన్ ఏదైతే సెంట్రల్ లాతో విభేదిస్తోందో అది ఆ పర్టికులర్ రాష్ట్రం వరకు వర్తిస్తుంది. ఇట్ విల్ ప్రివైల్ ఇన్ దట్ పర్టికులర్ స్టేట్. ఇది ఆర్టికల్ 254 క్లాజ్ 2. కాకపోతే ప్రెసిడెంట్ యొక్క అనుమతి అసెంట్ అనేది మ్యాండేటరీ. అందుకే చెప్పాను, ప్రెసిడెంట్ అనుమతి మ్యాండేటరీ. ఆ పాయింట్ గురించి మనం మాట్లాడుకున్నాం. This would mean that a bill on a concurrent subject can be or needs to be sent to the President for assent only if it contains provisions repugnant to an existing central law. But it does not indicate that every bill on a concurrent subject should be sent to President for assent. దాని అర్థం ఏంటి? కన్కరెంట్ సబ్జెక్ట్లో ఉన్న ప్రతి బిల్ని ప్రెసిడెంట్కి పంపించాల్సిన అవసరం లేదు. కన్కరెంట్ లిస్ట్లో ఉన్న ఏదైనా బిల్లులో నీ ప్రావిజన్స్ సెంట్రల్ లాకి రిపగ్నెంట్గా ఉంటే, అయినా నీకు అప్రూవల్ కావాలి అనుకుంటే పంపాలి, లేకపోతే పంపించాల్సిన అవసరం లేదు. In fact, President has no jurisdiction to scrutinize and give assent to a bill exclusively and a subject in the state list. అసలు స్టేట్ లిస్ట్లో ఉన్న అంశాలపైన ప్రెసిడెంట్కి జ్యూరిస్డిక్షనే లేదు. స్టేట్ లిస్ట్లో ఉన్న అంశాలపై నిర్ణయం తీసుకోవడానికి ప్రెసిడెంట్కి జ్యూరిస్డిక్షనే లేదు. బికాస్ ఆఫ్ ద ఫెడరల్ స్కీమ్ ఆఫ్ లెజిస్లేటివ్ డివిజన్. మనది ఫెడరల్ స్కీమ్ కదా. స్టేట్ లిస్ట్ పైన ఎవరు చేయాలి? స్టేట్ లెజిస్లేచర్. సెంట్రల్ లిస్ట్ పైన ఎవరు చేయాలి? సెంట్రల్ లెజిస్లేచర్. సో కాబట్టి స్టేట్ లిస్ట్లో ఉన్న అంశాలపైన ప్రెసిడెంట్కి అసలు జ్యూరిస్డిక్షన్ లేదు, పవర్ లేదు. దేర్ ఫోర్ ఇట్ వుడ్ సీమ్ దట్ ఇఫ్ ఎ గవర్నర్ సెండ్స్ ఎ బిల్ ఆన్ ద స్టేట్స్ మ్యాటర్ టు ద ప్రెసిడెంట్, స్టేట్ లిస్ట్లో ఉన్న అంశాలకు సంబంధించిన ఒక బిల్లు గవర్నర్ ప్రెసిడెంట్కి పంపితే, ఇట్ వుడ్ బి అన్ అబ్డికేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ డ్యూటీ ఆఫ్ ద గవర్నర్. గవర్నర్ తన రాజ్యాంగబద్ధమైన బాధ్యతని వదిలేసినట్టే. డ్యూటీ అంటే ఏంటమ్మా? బాధ్యత. తను నిర్వర్తించాల్సిన బాధ్యతని తను విస్మరించినట్టే, వదిలేసినట్టే అని అర్థం. సో స్టేట్ లిస్ట్కి సంబంధించిన బిల్స్ తన యాక్షన్ తీసుకోవాలి, ప్రెసిడెంట్కి పంపకూడదు. ప్రెసిడెంట్కి జ్యూరిస్డిక్షన్ లేదు దానిపైన అని ఈ ఆర్టికల్ చెప్తుంది. సో ఫ్రమ్ ది అబవ్ అనాలిసిస్ కన్క్లూజన్ చూడండి. ఇట్ కెన్ బి కన్క్లూడెడ్ దట్ ఎ గవర్నర్ కెనాట్ సెండ్ టు ద ప్రెసిడెంట్ ఫర్ అసెంట్ బిల్స్ విచ్ ఆర్ ఎక్స్క్లూజివ్లీ ఆన్ ద స్టేట్ సబ్జెక్ట్. స్టేట్ సబ్జెక్ట్కి మాత్రమే సంబంధించిన బిల్స్ని ప్రెసిడెంట్ కన్సిడరేషన్కి గవర్నర్స్ పంపకూడదు. Also, he cannot send bills on concurrent subjects if they do not contain provisions repugnant to the central law. Concurrent subject సంబంధించిన బిల్స్లో కూడా సెంట్రల్ లాతో విభేదించే రిపగ్నెంట్గా ఉన్న ప్రావిజన్స్ లేకపోతే అప్పుడు కూడా పంపాల్సిన అవసరం లేదు. సెంట్రల్ లాతో విభేదించేలాగా
రిపగ్నెంట్గా ఉన్న ప్రావిజన్స్ ఉంటేనే పంపాలి, లేకపోతే పంపించాల్సిన అవసరం లేదు. ఇఫ్ గవర్నర్ థింక్స్ దట్ ఎ బిల్ కంటైన్స్ అన్కాన్స్టిట్యూషనల్ ప్రావిజన్స్, ఒకవేళ బిల్లో అన్కాన్స్టిట్యూషనల్ ప్రావిజన్స్ ఉన్నాయని గవర్నర్ భావిస్తే ద ఓన్లీ ఆప్షన్ ఫర్ హిమ్ ఈజ్ టు సెండ్ ఇట్ బ్యాక్ టు ద అసెంబ్లీ ఫర్ రీకన్సిడరేషన్. మీరు అసెంబ్లీకి రీకన్సిడరేషన్కి పంపాలి, అతనికి ఉన్న ఆప్షన్ అనేది ప్రెసిడెంట్కి పంపించేయడం కాదు. ఏ గవర్నర్ ఈజ్ నాట్ పర్సనలీ రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీథింగ్ డన్ బై ద గవర్నమెంట్. ప్రభుత్వం చేసిన ఏ పనికి గవర్నర్కి బాధ్యత, పర్సనల్గా ఆయనకి బాధ్యత లేదు. ఫర్దర్, కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఆఫ్ ఎ లా ఇస్ డిసైడెడ్ బై ద కోర్ట్. ఒక లా కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడా కాదని డిసైడ్ చేయాల్సింది కోర్టు. అండ్ నెయిదర్ ద గవర్నర్ నాట్ ద ప్రెసిడెంట్ హ్యాస్ ఎనీ జ్యూరిస్డిక్షన్ ఓవర్ ఇట్. ప్రెసిడెంట్కి కానీ గవర్నర్ కానీ దానిపైన అధికారం, జ్యూరిస్డిక్షన్ అనేది లేదు. ఓకే, వాళ్ళిద్దరికీ పరిధి లేదు. డిసైడ్ చేయాల్సింది కోర్టు చెప్తుంది ఒక పర్టికులర్ లా అల్ట్రా వైసా, అన్కాన్స్టిట్యూషనలా లేదా కాన్స్టిట్యూషనలా అని. ఇది ఓవరాల్గా ఈ ఆర్టికల్ చెప్తున్న పాయింట్. సో చాలా చాలా మంచి ఆర్టికల్, చాలా చాలా మంచి పాయింట్స్ ఇందులో డిస్కస్ చేయడం అనేది జరిగింది. అబ్సల్యూట్లీ యూస్ఫుల్ ఫర్ యువర్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. సో నెక్స్ట్ ఎడిటోరియల్ చూడండి అమ్మా, ద హాలోయింగ్ అవుట్ ఆఫ్ ది యాంటీ డిఫెక్షన్ లా. సో ఇది కూడా మనకి జిఎస్ పేపర్ 2 అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్. యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో, మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా యూస్ఫుల్ ఆర్టికల్ ఇది. సో కవర్ చేస్తాను లైన్ బై లైన్, చాలా జాగ్రత్తగా చూడండి. కొంచెం మీకు తెలియని పదాలు ఏమైనా ఉంటే వొకాబులరీ కూడా కవర్ చేస్తాను, సో దట్ మీరు మీ ఇంగ్లీష్ రీడింగ్ స్కిల్స్ కూడా బిల్డ్ చేసుకోవచ్చు. సో డిఫెక్షన్ అంటే అర్థం ఏంటి? డిఫెక్షన్ అంటే వదిలి వెళ్ళిపోవడం. యాంటీ డిఫెక్షన్ అంటే ఒక పార్టీలో ఉండి ఆ పార్టీని వదిలేసి, ఫిరాయింపు అంటాం తెలుగులో, పార్టీ ఫిరాయింపు నిరోధ చట్టం అనమాట. హాలోయింగ్ అవుట్, హాలో అవుట్ చేయడం అంటే దాన్ని ఎంప్టీ చేసేయడం, దాని కోర్ అనేది పోవడం. అంటే ఏ ఉద్దేశంతో యాంటీ డిఫెక్షన్లా పెట్టారో ఆ ఉద్దేశం అనేది ఫుల్ఫిల్ అవ్వట్లేదు అనేది ఇక్కడ చెప్తున్నారు. సో దీని కథ కమావేశం మొత్తం ఇక్కడ ఒకసారి చూసేద్దాం, లైన్ బై లైన్ చదువుకుంటూ వెళ్దాం. ఇట్ ఈస్ హైలీ అన్లైక్లీ that political defections as well as India's anti-defection law will ever not be a part of public discourse. ఇండియాలో ప్రజలు మాట్లాడుకునేటప్పుడు, డిస్కోర్స్ అంటే మాట్లాడుకోవడం, ఈ మాట్లాడుకోవడాలు ఏవైతే ఉన్నాయో వీటిల్లో ఖచ్చితంగా పార్టీ ఫిరాయింపుల గురించి, యాంటీ డిఫెక్షన్ లా గురించి డిస్కషన్ జరుగుతూనే ఉంటాయి. అవి డిస్కషన్లో లేకపోవడం అనేది అసలు పాసిబుల్ కాదు. The Speaker of the Maharashtra Assembly, Rahul Narvekar, is currently juggling his responsibilities of presiding over the Assembly's winter session alongside hearing the disqualification petitions against the rival factions of the Shiva Sena. సో మనకి మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్ ప్రస్తుతానికి ఆయన 2 రెస్పాన్సిబిలిటీస్ మధ్య జగులు అవుతున్నారు. ఒకటి వచ్చేసి అసెంబ్లీ వింటర్ సెషన్ ప్రిసైడ్ చేయడము, రెండోది డిస్క్వాలిఫికేషన్ పిటిషన్స్ ఏవైతే ఉన్నాయో ఎగెన్స్ట్ ది రైవల్ ఫ్యాక్షన్స్ ఆఫ్ ద శివసేనకి వ్యతిరేకంగా రైవల్ ఫ్యాక్షన్స్ వేసిన డిస్క్వాలిఫికేషన్ పిటిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వినడం, జడ్జిమెంట్ ఇవ్వడం అనేది కూడా అనదర్ రెస్పాన్సిబిలిటీ. అసలు స్టోరీ ఏంటనేది ఒకసారి స్టోరీలోకి వెళ్దాము, బ్యాక్గ్రౌండ్లోకి వెళ్దాం. ది యాంటీ డిఫెక్షన్ లా ఫౌండ్ అండర్ ద 10th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ వాజ్ ఇనాక్టెడ్ టు కర్బ్ ఫ్రీక్వెంట్ ఫ్లోర్ క్రాసింగ్ బై లెజిస్లేటర్స్. యాంటీ డిఫెక్షన్ లా ఎందుకు తీసుకొచ్చారు? మనకి 10th షెడ్యూల్లో ఉంటుంది అది. ఎందుకు తీసుకొచ్చారంటే వాజ్ ఇనాక్టెడ్ టు కర్బ్ అంటే కంట్రోల్, లిమిట్ ఫ్రీక్వెంట్ ఫ్లోర్ క్రాసింగ్ బై లెజిస్లేటర్స్ ఈ ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి ఫిరాయింపులు చేస్తున్నారు, దాన్ని లిమిట్ చేయడం కోసం, కర్బ్ చేయడం కోసం అని దీన్ని తీసుకొచ్చారు. ఇది ఏం చేస్తుంది? ఇట్ ప్రొవైడ్స్ ఫర్ ద డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ద ఎలక్టెడ్ లెజిస్లేటర్స్ ఫ్రమ్ ద లెజిస్లేచర్ ఇన్ ఇన్స్టెన్సెస్ వేర్ దే వాలంటరీలీ స్విచ్ పార్టీస్ ఆర్ ఓట్ అగెన్స్ట్ ద పార్టీస్ డైరెక్షన్. పార్టీ యొక్క డైరెక్షన్కి వ్యతిరేకంగా ఓటు వేసినప్పుడు లేదా వాలంటరీగా వాళ్ళే పార్టీ మారిపోయినప్పుడు వాళ్ళని డిస్క్వాలిఫై చేయడానికి అవసరమైన ప్రావిజన్స్ అనేవి ఈ ఆర్టికల్లో, ఈ యాంటీ డిఫెక్షన్ లాలో ఉన్నాయి. కాకపోతే ఎగ్జంప్షన్స్ కూడా ఉన్నాయి. బట్ when 2/3 of the elected members of a party agree to merge with another party, they become exempt from disqualification. చూసారా? But when 2/3 of elected members of a party, ఒక పార్టీలో 2/3 members, if they agree to merge with another party, వాళ్ళు వేరే పార్టీతో మెర్జ్ అవ్వాలని నిర్ణయం తీసుకుంటే they become exempt from disqualification. వాళ్ళకి డిస్క్వాలిఫికేషన్ నుంచి ఎగ్జంప్షన్ లభిస్తుంది. ఇక్కడ ఇదొక పార్టీ ఉంది, ఇది ఒక పార్టీ ఉంది. ఈ పార్టీలో 2/3 వంతు మంది వీళ్ళంతా ఈ పార్టీ నుంచి విడిపోయి వీళ్ళతో కలిసిపోయారనుకోండి, ఇలా కలిసిపోయారనుకోండి, అప్పుడు ఈ బ్యాచ్కి డిస్క్వాలిఫికేషన్ నుంచి ఎగ్జంప్షన్ అనేది లభిస్తుంది. అది చెప్తున్నారు. అంటే అక్కడ ఉద్దేశం ఏంటంటే మేబీ వీళ్ళందరూ పార్టీ యొక్క ఒరిజినల్ ఐడియాలజీతో విభేదిస్తున్నారు, ఈ పార్టీలో కొనసాగడం అనేది వాళ్ళకి మంచిది కాదని భావిస్తున్నారు.
లేదా పార్టీ ఐడియాలజీ కంప్లీట్గా మార్చేశారని భావించి మెజారిటీ మెంబర్స్ ఆ పార్టీ నుంచి విడిపోయి వేరే పార్టీలో కలిసిపోతే వాళ్ళకి ఎగ్జంప్షన్ అనేది లభిస్తుంది, డిస్క్వాలిఫై అవ్వకుండా. బిఫోర్ 2003, 2003కి ముందు దేర్ వాజ్ ఎ ప్రావిజన్ వేర్ ఇఫ్ యాజ్ అ రిజల్ట్ ఆఫ్ ఎ స్ప్లిట్ ఇన్ ద ఒరిజినల్ పార్టీ 1/3 ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ ద లెజిస్లేచర్ మూవ్డ్ అవుట్ ఆఫ్ ద పార్టీ దే వర్ ఎగ్జంప్ట్ ఫ్రమ్ డిస్క్వాలిఫికేషన్. ఒరిజినల్ పార్టీలో స్ప్లిట్ వచ్చి 1/3 ఆఫ్ ద మెంబర్స్ దాని నుంచి పార్టీ నుంచి బయటకు వచ్చేస్తే వాళ్ళకి డిస్క్వాలిఫికేషన్ నుంచి ఎగ్జంప్షన్ ఇచ్చేవాళ్ళు ఎప్పుడు 2003కు ముందు. హౌవెవర్ గివెన్ ఇట్స్ ఎక్సెసివ్ మిస్యూజ్ ద ప్రావిజన్ వాజ్ ఒమిటెడ్ బై ద 91st CAA. విపరీతంగా దాన్ని మిస్యూజ్ చేశారు. 1/3 మెంబర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం చాలా ఈజీ అయిపోయింది. 1/3 మంది బయటకు వచ్చేయడం. సో మేము 1/3 మంది బయటకు వచ్చాం కాబట్టి మాకు డిస్క్వాలిఫికేషన్ ఎగ్జామ్షన్ వాళ్ళు అనుభవించారు, ఎంజాయ్ చేశారు. సో చాలా ఎక్కువగా ఇది మిస్యూజ్ అవ్వడం వల్ల ఈ ప్రావిజన్ని కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 91 ఒమిట్ చేసింది. సో ఇప్పుడు 1/3 ఆఫ్ ద మెంబర్స్ బయటికి రావడానికి స్కోప్ లేదు. 2/3 ఆఫ్ ద మెంబర్స్ బయటికి రావచ్చు, కానీ వాళ్ళు వేరే పార్టీతో మెర్జ్ అవ్వాలి. సో దే హ్యావ్ టు కమ్ అవుట్ అండ్ మెర్జ్ విత్ అనదర్ పార్టీ. అప్పుడు వాళ్ళకి డిస్క్వాలిఫికేషన్ నుండి ఎగ్జంప్షన్ అనేది లభిస్తుంది. చింక్స్ ఇన్ ది ఆర్మర్. చింక్స్ ఇన్ ది ఆర్మర్ అంటే అర్థం ఏంటి? ఈ చట్టంలో కొన్ని బొక్కలు ఉన్నాయి. ఓకే, చింక్స్ ఇన్ ది ఆర్మర్ అంటే కొన్ని లోపాలు, కొన్ని లొసుగులు అంటాం కదా, అలాగా. ద ఇయర్స్ ఫాలోయింగ్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద 10th షెడ్యూల్ హ్యావ్ ఎక్స్పోజ్ ద చింక్స్ ఇన్ ఇట్స్ ఆర్మర్. ఓకే, 10th షెడ్యూల్ ఇంప్లిమెంటేషన్, ద ఇయర్స్ ఫాలోయింగ్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద 10th షెడ్యూల్ హ్యావ్ ఎక్స్పోజ్డ్, దాంట్లో ఉన్న లొసుగుల్ని అవి ఎక్స్పోజ్ చేశాయి. పొలిటికల్ డిఫెక్షన్స్ హ్యావ్ పర్సిస్టెడ్ అండ్ మోర్ వరీయింగ్లీ గాన్ అన్పనిష్డ్ ఆర్ అన్డిటెక్టెడ్. పొలిటికల్ డిఫెక్షన్స్ అనేవి పర్సిస్ట్ అయ్యాయి అంటే కంటిన్యూ అయ్యాయి. అండ్ మోర్ వరీయింగ్లీ గాన్ అన్పనిష్డ్ ఆర్ అన్డిటెక్టెడ్. అన్పనిష్డ్ అండ్ అన్డిటెక్టెడ్ అంటే ఏమవుతుందంటే మనకి ఈ చట్టం వచ్చిన తర్వాత కూడా డిఫెక్షన్స్ అనేవి కంటిన్యూ అయ్యాయి. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి పనిష్మెంట్ లేకుండా, అది కనిపెట్టలేకుండా జరుగుతూ వచ్చేస్తూ ఉన్నాయి. Owing to the deft use of the exemptions and the 10th schedule, political parties have caused democratically elected state governments to fall. Deft అంటే skillful. యాంటీ డిఫెక్షన్ లో ఉన్న ఎగ్జంప్షన్స్ని చాలా స్కిల్ఫుల్గా ఉపయోగించడం ద్వారా చాలా రాజకీయ పార్టీలు ఎలక్టెడ్ రిజీమ్స్ని పడగొట్టాయి. ప్రజల చేత ఎన్నుకబడే ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కూడా మనం చూసాం. In the last 10 years alone, group defections have caused unraveling of state governments in Maharashtra, Madhya Pradesh, Manipur, Karnataka and Arunachal Pradesh. గత 10 సంవత్సరాల్లోనే మనకి ఈ గ్రూప్గా డిఫెక్ట్ అవ్వడం ఏదైతే ఉందో దానివల్ల 1, 2, 3, 4, 5 రాష్ట్రాల్లో ప్రభుత్వాలు అన్రావెల్ అంటే పడిపోవడం, కూలిపోవడాన్ని అవి కాజ్ చేశాయి, కూలిపోయేలా చేశాయి. In the splits that occurred in the Shivasena and Nationalist Congress Party, ఎన్సీపీ మరియు శివసేనలో వచ్చిన స్ప్లిట్స్ ఏవైతే ఉన్నాయో, ఏ గ్రూప్ ఇన్ ఈచ్ ఆఫ్ దీస్ పార్టీస్ మస్టర్డ్ ద రిక్వైర్డ్ 2/3 మెజారిటీ ఆఫ్ లెజిస్లేటర్స్ ఇన్ ద లెజిస్లేచర్ పార్టీ. ఈ రెండు పార్టీస్లో ఒక గ్రూప్, ఈచ్ ఆఫ్ దీస్ పార్టీస్ మస్టర్డ్ అంటే గ్యాదర్డ్, 2/3 వంతు మెజారిటీని గ్యాదర్ చేసి ఏం చేసింది, and formed a separate faction form చేశాయి. The splitting factions of Shivasena and NCP neither merged with existing political party nor established a new one. వీళ్ళు సెపరేట్గా గ్రూపులు ఫామ్ చేశారు. 2/3 మెంబర్స్ని వాళ్ళ వైపు లాక్కున్నారు. కానీ వీళ్ళు వేరే పొలిటికల్ పార్టీతో కలవలేదు, కొత్త పొలిటికల్ పార్టీ ఎస్టాబ్లిష్ చేయలేదు కూడా. ఇన్స్టెడ్ ఈచ్ ఆఫ్ దెమ్ క్లెయిమ్ టు బి ద ఒరిజినల్ పొలిటికల్ పార్టీ దెమ్సెల్వ్స్. వాళ్ళు ఇంకా ఏమన్నారంటే మాదే ఒరిజినల్ పొలిటికల్ పార్టీ అని చెప్పి వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ దెన్ ఫోర్జ్డ్ అలయన్సెస్ విత్ ద భారతీయ జనతా పార్టీ టు ఫార్మ్ ఆర్ జాయిన్ ద రూలింగ్ గవర్నమెంట్. తర్వాత బీజేపీతో అలయన్సెస్ ఫామ్ చేశారు. దేనికోసం? టు ఫార్మ్ ఆర్ జాయిన్ ద రూలింగ్ గవర్నమెంట్. వాళ్ళతో కలిసి గవర్నమెంట్ని ఫామ్ చేశారనమాట, లేదా రూలింగ్ గవర్నమెంట్లో జాయిన్ అయిపోయారు. విత్ ద స్ప్లిట్ ఎక్సెప్షన్ గాన్, ద ఓన్లీ ప్రొటెక్షన్ అవైలబుల్ టు గ్రూప్ డిఫెక్టర్స్ ఈజ్ దట్ ఆఫ్ మర్జర్. స్ప్లిట్ ఎక్సెప్షన్ అనేది పోయింది కదా, వాళ్ళకున్న ఒకే ఒక ఆప్షన్ ఏంటి? మెర్జర్. హౌవెవర్ దేర్ వాజ్ నో మర్జర్ బిట్వీన్ ఎనీ 2 పార్టీస్ ఇన్ మహారాష్ట్ర. అయితే మహారాష్ట్రలో ఈ మెర్జర్ అనేది జరగలేదు. ఈ స్టోరీ మీకు అర్థమవుతుందో లేదో ఒకసారి నేను వైట్ బోర్డ్ పైన చెప్తాను, యాంటీ డిఫెక్షన్ అని ఎలా మిస్యూజ్ చేస్తున్నారనేది. ఇప్పుడు ఇది ఒక పర్టికులర్ పొలిటికల్ పార్టీ. ఈ పర్టికులర్ పొలిటికల్ పార్టీలో ఇఫ్ 1/3 మెంబర్స్ దే సెపరేట్ అయ్యి వాళ్ళు స్ప్లిట్ అయితే, 1/3 మెంబర్స్ స్ప్లిట్ అయితే వాళ్ళకి ఎగ్జంప్షన్ అనేది లభించేది ఒకప్పుడు.
దే వర్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ యాంటీ డిఫెక్షన్ లా ప్రావిజన్స్. ఎప్పుడు 2003 వరకు. తర్వాత 91st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఈ ప్రావిజన్ని తీసేశారు. సో ఇప్పుడు ఏంటి వీళ్ళకున్న పాసిబిలిటీ అంటే, ఇఫ్ యూ ఆర్ పార్ట్ ఆఫ్ ఎ పార్టీ దెన్ యూ హ్యావ్ టు బ్రింగ్ అట్లీస్ట్ 2/3, కనీసం 2/3 వంతు మెంబర్స్ని మనం బయటికి తీసుకురాగలగాలి. వీళ్ళు ఏమవ్వాలి, ఫస్ట్ సెపరేట్ అవ్వాలి. సెపరేట్ అయ్యి వేరే పార్టీతో, ఇది పార్టీ అయితే పార్టీ బితో వాళ్ళు కలిసిపోవాలి, మెర్జ్ అవ్వాలి. ఎప్పుడైతే వాళ్ళు వేరే పార్టీతో మెర్జ్ అవుతారో దెన్ దే విల్ బి ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ డిస్క్వాలిఫికేషన్. డిస్క్వాలిఫికేషన్ నుంచి వాళ్ళకి ఎగ్జంప్షన్ అనేది లభిస్తుంది. అంటే ఇప్పుడు శివసేన నుంచి ఒక 2/3 వంతు ఎమ్మెల్యేలు సెపరేట్ అయిపోయి వాళ్ళు బీజేపీతోనో వేరే పార్టీతోనో కలిసిపోతే వాళ్ళకి డిస్క్వాలిఫికేషన్ నుంచి ఎగ్జంప్షన్ లభిస్తుంది. ఇది రూల్. కానీ మహారాష్ట్రలో ఏం జరిగిందంటే, ఒకటి శివసేనలో, 2 నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో, దీంట్లో 2/3 వంతు, దీంట్లో కూడా 2/3 వంతు ఎమ్మెల్యేలు సెపరేట్ అయిపోయారు. సెపరేట్ అయ్యి ఇదొక గ్రూపు, ఇది పెద్ద గ్రూపు, ఇందులో కూడా ఇదొక గ్రూపు, ఇదొక పెద్ద గ్రూప్గా ఫామ్ అయిపోయారు. ఇది శివసేన, ఇది ఎన్సీపీ కానీ పిలువబడుతుంది. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే, ఈ సెపరేట్ అయిన బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు వేరే పార్టీతో కలవకుండా ఏమంటున్నారంటే మాదే ఒరిజినల్ అంటున్నారు. ఎక్కువ మంది మేమున్నాము, మాది ఒరిజినల్, సో వాళ్ళు సెపరేట్ అయినట్లు లెక్క, మాదే ఒరిజినల్ అని చెప్పి అనడం జరుగుతుంది. మీకు అర్థమవుతుందా? ఆంధ్ర తెలంగాణ విడిపోయాయి, కానీ ఆంధ్ర క్యాపిటల్ లేదు. ఆంధ్రప్రదేశ్లోంచి తెలంగాణ విడిపోయిందన్నారు, కానీ ఇట్స్ లైక్ ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్ లేకుండా సెపరేట్ అయిపోయింది. అలాంటి పరిస్థితి వచ్చిందనమాట సిమిలర్గా. సో మాది ఒరిజినల్ అని చెప్పి వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. ఇది సిచ్యువేషన్ అక్కడ. సో నీడ్లెస్ టు సే దిస్ విల్ బీ ఏ కన్సర్న్ విచ్ ఫ్యాక్షన్స్ ఆఫ్ బోత్ ఎన్సీపీ అండ్ శివసేన విల్ హ్యావ్ టు కంటెండ్ విత్ ఇన్ ద డిస్క్వాలిఫికేషన్ హియరింగ్స్లో ఈ రూల్ వస్తుంది. మీరు వేరే వాళ్ళతో మర్జ్ అయితే డిస్క్వాలిఫికేషన్ నుంచి ఎగ్జామ్ట్ అవుతారు, కానీ మీరు ఎవరితో మర్జ్ అవ్వలేదు. కానీ వీళ్ళు మేము మర్జ్ అవ్వాల్సిన అవసరమే లేదు, మాదే ఒరిజినల్ పార్టీని వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. దాని గురించి ఏంటంటే చూద్దాం. A brief survey by the Vidhi Center for Legal Policy of disqualification petitions filed under the 10th schedule before the Speaker of the Uttar Pradesh Legislative Assembly 1990 నుంచి 2008 వరకు యూపీ లెజిస్లేటివ్ అసెంబ్లీ స్పీకర్ ముందుకు వచ్చిన డిస్క్వాలిఫికేషన్ పిటిషన్స్ అన్నింటినీ ఒక చిన్న సర్వే చేసింది ఈ విధి సెంటర్ ఫర్ లీగల్ పాలసీ. ఇట్ రివీల్డ్ అనదర్ ప్రాక్టీస్ విచ్ కెన్ బి లూజ్లీ టర్మ్డ్ యాజ్ స్ప్లిట్స్ ఫాలోడ్ బై మెర్జర్స్. సో మనకి కనిపిస్తున్న ప్రాక్టీస్ ఏంటంటే స్ప్లిట్ ఫాలోడ్ బై మెర్జర్ అనే ప్రాక్టీస్ మనకు కనిపిస్తుంది. ఈ ట్రెండ్లో మనకి ఏం తెలుస్తుంది? అన్ ఎలక్టెడ్ లెజిస్లేటర్ ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ లెజిస్లేటర్స్ వుడ్ సెపరేట్ ఫ్రమ్ ద పొలిటికల్ పార్టీ దే బిలాంగ్ టు, వాళ్ళు ఏ పార్టీకి చెందిన వాళ్ళు దాని నుంచి సెపరేట్ అవుతారు. అండ్ అవైల్ దెమ్సెల్స్ ఆఫ్ ద ఎగ్జంప్షన్ని అవైల్ చేసుకుంటారు. ఎలా? గివెన్ టు స్ప్లిట్స్ బిట్వీన్ ద పొలిటికల్ పార్టీస్ బై ఫార్మింగ్ ఏ గ్రూప్ ఆఫ్ 1/3 ఎమ్మెల్యేస్ ఆఫ్ ద లెజిస్లేచర్ పార్టీ. 1/3 వంతు మెంబర్స్ని తీసుకొచ్చి వాళ్ళు ఒక సెపరేట్ గ్రూప్ అనేది ఫామ్ చేస్తున్నారు. సెపరేట్ గ్రూప్ ఫామ్ చేసి సెపరేట్ పార్టీ క్రియేట్ చేస్తున్నారు. సెపరేట్ పార్టీ క్రియేట్ చేసి ఆఫ్టర్ దట్ ద ఎంటైర్ గ్రూప్ ఆఫ్ స్ప్లిట్టింగ్ లెజిస్లేటర్స్ వుడ్ మర్జ్ విత్ అనదర్ పార్టీ. వాళ్ళు ఇంకొక పార్టీతో కలిసిపోతున్నారు. గివెన్ దట్ దే వుడ్ మర్జ్ ఇన్ ఫుల్, దే వుడ్ మీట్ ద థ్రెషోల్డ్ ఆఫ్ 2/3 ఆఫ్ ఎమ్మెల్యేస్ రిక్వైర్డ్ టు ఎఫెక్చుయేట్ ఏ మర్జర్ విత్ అనదర్ పార్టీ. ఇప్పుడు వాళ్ళు మొత్తం మెర్జ్ అయిపోతారు కాబట్టి 2/3 లాజిక్ ఫుల్ఫిల్ అయిపోయినట్టు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఈ 1/3 బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు స్ప్లిట్ అయ్యి సెపరేట్ పార్టీ ఒక ఫామ్ చేసి దెన్ దే ఆర్ మర్జింగ్ విత్ థర్డ్ పార్టీ. సెపరేట్ పార్టీ ఫామ్ చేసి వెళ్తున్నారు. ఇలా ఈ 1/3తోనే మెర్జ్ అయితే కుదరదు, ఎందుకంటే 2/3 మినిమం 2/3 ఉండాలని చెప్పి రూల్ చెప్తుంది. అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు సెపరేట్ అయిపోయి వీళ్ళు వేరే పార్టీ పెట్టుకొని ఆ పార్టీని కలుపుతున్నారు. సో ఇక్కడ మొత్తం 100% మెర్జ్ అవుతున్నట్టే కదా అనే సినారియో క్రియేట్ చేస్తున్నారు అనమాట. ఇవి వీళ్ళ యొక్క వేధవ తెలివితేటలు. From disqualification proceedings petitions surveyed in UP, several occurrences of splits followed by mergers emerged. ప్రతి చోట కూడా స్ప్లిట్ తర్వాత మెర్జర్ ఇలాంటి అక్కరెన్సెస్ అనేవి మనకి క్లియర్గా కనిపించాయి. In 2003, UP MLA Rajendra Singh Rana from the Bahujan Samaj Party along with 36 MLAs split to form Loktantrik Bahujan Jan. సో 2003లో యూపీ ఎమ్మెల్యే రాజేంద్ర సింగ్ ఏం చేశారు? బీఎస్పీ నుంచి స్ప్లిట్ అయ్యి 36 మంది ఎమ్మెల్యేలతో ఎల్బీడీ అని చెప్పి ఇంకో పార్టీ క్రియేట్ చేశారు.
ఇన్ ద సేమ్ ఇయర్ దీస్ 37 MLAs ఆఫ్ ఎల్బిడి మర్జ్డ్ విత్ ఎస్పీ. తర్వాత ఈ 37 మంది సమాజ్వాదీ పార్టీలో కలిసిపోయారు. సిమిలర్లీ అనదర్ యూపీ ఎమ్మెల్యే రాజారాం పాండే డిఫెక్టెడ్ థ్రైస్ బిట్వీన్ ద జనతాదళ్, ద లోక్ జనశక్తి పార్టీ ఎల్జేపీ అండ్ ది సమతా పార్టీ. 3 పార్టీస్ నుంచి డిఫెక్ట్ అయ్యి ఏం చేశాడు ఆయన? అల్టిమేట్లీ 3 ఎస్పీ, చివరికి ఎస్పీకి మూవ్ అయ్యారు. In many such instances, through a combined use of both these exceptions, MLAs could jump ship more than once. ఈ 2 ఎక్సెప్షన్స్ని ఉపయోగించుకొని మోర్ దాన్ వన్స్ వాళ్ళు షిప్ జంప్ అవుతున్నారు లేదా పార్టీలు మారుతున్నారు. బ్లేటెంట్లీ మాకింగ్ ది యాంటీ డిఫెక్షన్ అని అపహాస్యం చేస్తూ, ఓపెన్గా ఆ చట్టాన్ని అపహాస్యం చేస్తూ ఇట్లా అబ్యూజ్ చేయడం అనేది జరుగుతుంది. దిస్ ట్రెండ్ వాజ్ ఆల్సో విజిబుల్ ఇన్ ది హర్యానా అసెంబ్లీలో కూడా ఈ ట్రెండ్ మనకి కనిపించింది 1989 నుంచి 2011 వరకు. సమ్ ఆఫ్ ది స్ప్లిట్స్ అండ్ మర్జర్స్ హ్యాపెండ్ ఇన్ క్విక్ సక్సెషన్ అండ్ సమ్ టైమ్స్ విత్ ఇన్ ద సేమ్ డే. ఈ కొన్నేమో తొందరగా జరిగాయి, ఒక రోజులో కూడా జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్, ఏ గ్రూప్ కంప్రైజింగ్ కర్తర్ సింగ్ భడానా and 16 other MLAs split from the Haryana Vikas Party on August 13, 1999 and merged with Haryana Lokdal Rashtriya in just 3 days. 3 రోజుల్లోనే వేరే పార్టీతో కలిసిపోయే సందర్భాన్ని కూడా మనం చూసాం. సో అల్టిమేట్గా మనకి ఏం కనిపిస్తుంది? ఈ మెర్జర్ రూల్ ఏదైతే ఉందో, ఈ మెర్జర్ అనే రూల్ ఏదైతే ఉందో దాన్ని భయంకరంగా వాడేసుకుంటున్నారు. మెర్జర్ రూల్ని వాడేసుకుంటూ వాళ్ళు యాంటీ డిఫెక్షన్ లాని అపహాస్యం చేయడం అనేది జరుగుతుంది. స్ప్లిట్టింగ్ and merging MLAs were exempted from disqualification under the 10th schedule to protect instances of principled defections, especially where MLAs found themselves at odds with the ideology of their original party. అసలు ఎందుకు వీళ్ళకి డిస్క్వాలిఫికేషన్ నుంచి ఎగ్జంప్షన్ ఇచ్చారు అంటే పార్టీలో మెజారిటీ ఎమ్మెల్యేస్ ఆ పార్టీ ఐడియాలజీతో వాళ్ళు సింక్ అవ్వకపోతే, ఇఫ్ దే ఫైండ్ దెమ్సెల్వ్స్ ఎట్ ఆడ్స్ విత్ పార్టీస్ ఐడియాలజీ, పార్టీ యొక్క సిద్ధాంతాలతో వాళ్ళు ఏకీభవించని పరిస్థితులు వస్తే అలాంటి వాళ్ళకి ఒక బయటికి వెళ్ళే అవకాశాన్ని కల్పించాలి అనే ఉద్దేశంతో ఇది కల్పించారండి. ఒక్కడనుకో వాడు స్వార్థంతో వెళ్తాడు, ఎంతమంది స్వార్థంతో వెళ్ళరు కదా, నిజంగా పార్టీ సిద్ధాంతాలు నచ్చకపోతేనే కదా 2/3 వంతు మంది బయటికి వెళ్ళిపోతారు అని చెప్పేసి ఈ ఎగ్జంప్షన్ అనేది ప్రొవైడ్ చేశారు. వీళ్ళు తెలివిగా ఆ ఎగ్జంప్షన్ని వాడుకుంటున్నారు. హౌఎవర్ ద ప్రాక్టికల్ యూజ్ ఆఫ్ దీస్ ఎక్సెప్షన్స్ బిలైస్ దిస్ ఎక్స్పెక్టేషన్. ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో ఆ ఎక్స్పెక్టేషన్ని బెలై చేయడం అంటే వ్యతిరేకించడం లేదా దెబ్బతీయడం అనేది మనకి కనిపిస్తుంది. ఓకేనా? బిలై అంటే అర్థమవుతుందా? ఫెయిల్ టు గివ్ ట్రూ ఇంప్రెషన్ అంటే అక్కడ మనం ఫెయిల్ టు జస్టిఫై అని అర్థం అనమాట. ఫెయిల్ టు ఫుల్ఫిల్, ఆ ఎక్స్పెక్టేషన్స్ ఫుల్ఫిల్ చేయడంలో ఫెయిల్ అయినట్టు, విఫలమైనట్టు, ఎక్స్పెక్టేషన్స్ ఫుల్ఫిల్ చేయడంలో విఫలమైనట్టుగా మనం తీసుకోవచ్చు, అర్థం చేసుకోవచ్చు. విత్ mergers being engineered strategically to bring down elected governments, the very provisions of the anti-defection law have become a potent tool in the hands of political parties to defeat the object of the law. చూడండి ఇక్కడ ఏం రాశారు. ద వెరీ ప్రావిజన్స్ ఆఫ్ ద యాంటీ డిఫెక్షన్ లా, ఈ యాంటీ డిఫెక్షన్ లాలో ఉన్న ప్రావిజన్స్ ఏవైతే ఉన్నాయో హ్యావ్ బికమ్ ఏ పొటెంట్ టూల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ చేతుల్లో అవి టూల్స్ కింద పొటెన్షియల్ టూల్స్గా మారిపోయాయి, పవర్ఫుల్ టూల్స్గా, పొటెంట్ అంటే పవర్ఫుల్ టూల్స్గా మారిపోయాయి. టు డిఫీట్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ ద లా, ఆ చట్టం యొక్క ఆబ్జెక్టివ్ని డిఫీట్ చేసే పరిస్థితికి అవి తీసుకొచ్చాయి. ద వే ఇన్ విచ్ ద మర్జర్ ప్రావిజన్ హ్యాస్ కమ్ టు బి యూజ్డ్ ఆల్సో ఫ్యూయల్స్ స్పెక్యులేషన్. ద వే ఇన్ విచ్ ద మర్జర్ ప్రావిజన్ హ్యాస్ కమ్ టు బి యూజ్, మర్జర్ ప్రావిజన్ని ఎలా అయితే వాడుకుంటున్నారో, వాడుకునే విధానం ఏదైతే ఉందో, ఇట్ ఆల్సో ఫ్యూయల్స్ స్పెక్యులేషన్, ఇది స్పెక్యులేషన్ని ఫ్యూయల్ చేస్తుంది, అంటే ఊహాగానాలకి దారి తీసే పరిస్థితి కూడా మనకి కనిపిస్తోంది. ఇన్ కాంగ్రెస్ ఫర్ ఇన్స్టెన్స్, ఇన్ కర్ణాటక ఫర్ ఇన్స్టెన్స్, జనతాదళ్ JDS leader H.D. Kumaraswamy predicted the downfall of the incumbent Congress government, spurred by the exit of 50 to 60 MLAs. 50 నుంచి 60 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నుంచి జంప్ కొడితే దాన్ని చూసి ఆయన కనిపెట్టేశారు, ఈ గవర్నమెంట్ పడిపోతుందని చెప్పి ఆయన ప్రిడిక్ట్ చేసేశారు. ఎందుకంటే వీళ్ళు ఖచ్చితంగా వేరే పార్టీతో కలుస్తారు, కలిసి ఈ ప్రభుత్వాన్ని కూలదోస్తారని నాకు ముందే అర్థమైపోయింది, ఎందుకంటే ప్రావిజన్స్ని వాడుతున్నారు కాబట్టి. Irrespective of the veracity of these claims, such speculation is not conducive for seamless working of a representative democracy. ఆ క్లెయిమ్స్ అనేవి ఆయన చెప్తున్న మాట్లాడేవి నిజమా కాదా అనేది పక్కన పెడితే ప్రాపర్గా నడుస్తున్న గవర్నమెంట్
ఫంక్షనింగ్కి అది ఇబ్బంది పెట్టేది. ఈ ప్రభుత్వం పడిపోతుంది అనే ప్రిడిక్షన్స్ అనేవి ఆ ప్రభుత్వం యొక్క రన్నింగ్ని దెబ్బతీస్తాయి. ఓకే, ఇబ్బంది పెట్టే పరిస్థితులు అనేవి కల్పిస్తాయి. సో నో ప్రావిజన్ ఆఫ్ లా షుడ్ బి ఎ ఫాల్ బ్యాక్ ఆప్షన్ ఫర్ పార్టీస్ ఇన్ ద అపోజిషన్ టు ఉపెండ్ డెమోక్రాటికలీ ఎలక్టెడ్ గవర్నమెంట్స్. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడ్డ ప్రభుత్వాల్ని కూల్చడానికి, ఉపెండ్ అంటే కూల్చేయడానికి చట్టంలో ఉన్న ఏ ప్రావిజన్ కూడా ఉపయోగపడకూడదు. ఎందుకంటే ప్రజలు ఎన్నుకున్నారు అంటే ప్రజల యొక్క తీర్పుని మనం అపహాస్యం చేసినట్టు అవుతుంది. చట్టంలో ఉన్న లొసుగులను ఉపయోగించి ప్రజా తీర్పుని అపహాస్యం చేస్తే అది డెమోక్రసీని ఏడిపించినట్టే. ద మర్జర్ ఎక్సెప్షన్ షుడ్ బి డిలీటెడ్ ఫ్రమ్ ద 10th షెడ్యూల్. సో ఈ ఎక్సెప్షన్ని 10th షెడ్యూల్ నుంచి డిలీట్ చేసేయాలి. దట్ షుడ్ బి ద ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ రీడింగ్ ద 10th షెడ్యూల్ ఆఫ్ ఇట్స్ ఎయిల్మెంట్. 10th షెడ్యూల్కి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, జబ్బులు ఉన్నాయి. ఎయిల్మెంట్స్ అంటే వ్యాధులు, జబ్బులు, డిసీజెస్, ప్రాబ్లమ్స్ అని అర్థం. ఆ ప్రాబ్లమ్స్ నుంచి దాన్ని బయటపడేయాలంటే మొట్టమొదటి స్టెప్ ఆ ఎగ్జంప్షన్ని రిమూవ్ చేసేయాలి. ఆఫ్టర్ విచ్ అదర్ స్టెప్స్ షుడ్ ఫాలో. తర్వాత మిగిలిన స్టెప్స్ తీసుకోవాలి. ఫస్ట్ అయితే ఈ స్టెప్ అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సిందే అని చెప్పి ఈ ఆర్టికల్ కన్క్లూజన్లో చెప్పడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఆర్టికల్, డైరెక్ట్ ట్యాక్సెస్ స్వెల్ ఎక్సీడ్ 75% ఆఫ్ బి అంటే బడ్జెట్ ఎస్టిమేట్స్. బడ్జెట్లో ఏదైతే ఎస్టిమేట్ చేశారో దాంట్లో 75% క్రాస్ చేస్తే అంటే డైరెక్ట్ ట్యాక్సెస్. డైరెక్ట్ ట్యాక్సెస్ అంటే అర్థం ఏంటి? ట్యాక్సెస్ మనకి మన ఇన్కమ్ పైన, మన వెల్త్ పైన డైరెక్ట్గా వేసే ట్యాక్స్ని డైరెక్ట్ ట్యాక్స్ అని చెప్పి అంటాం. సో దీన్ని వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయలేము, మనమే పే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ ఆర్ అన్ ఎంప్లాయీ, యు ఆర్ రిసీవింగ్ శాలరీ, రైట్? ఈ శాలరీ పైన ఇన్కమ్ ట్యాక్స్ అనేది పడుతుంది. ఇది నువ్వు వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడానికి లేదు. యూ నీడ్ టు పే, నువ్వే పే చేయాలి. సో అంటే ఇన్సిడెన్స్ అంటే ఎవరిపైన ట్యాక్స్ పడుతుంది, ఇంపాక్ట్ ఎవరిపైన ప్రభావం పడుతుంది, రెండు ఒక్కళ్ళపైన ఇన్సిడెన్స్, అదే వ్యక్తి పైన ఇంపాక్ట్ కూడా. అలా కాకుండా యూ విల్ హ్యావ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు కార్ ఉంది, ఇది కార్ మ్యానుఫ్యాక్చరర్. సో ఈ కార్ పైన జిఎస్టీ వేశారు. అయితే ఈ కార్ మ్యానుఫ్యాక్చరర్ ఏం చేస్తాడు, ఈ కార్ ప్రైస్కి జిఎస్టీ యాడ్ చేసేసి కన్జ్యూమర్కి కట్టమంటాడు. సో ఇన్సిడెన్స్ ఏమో కార్ మ్యానుఫ్యాక్చరర్ పైన, కానీ ఇంపాక్ట్ వచ్చేసరికి ఎండ్ కన్జ్యూమర్ పైన. సో హీ సింప్లీ ట్రాన్స్ఫర్స్ ద ఇంపాక్ట్ టు అనదర్ పర్సన్. ఎలాంటి దాన్ని మనం ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటాం. సో డైరెక్ట్ ట్యాక్సెస్లో ఇన్సిడెన్స్ ఇంపాక్ట్ ఒకళ్ళపైన ఉంటుంది, ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో ఇన్సిడెన్స్ ఒకళ్ళపైన, ఇంపాక్ట్ ఇంకొకరికి ట్రాన్స్ఫర్ చేసేయడం, అంటే ఇంపాక్ట్ని ట్రాన్స్ఫర్ చేయడం కుదురుతుందన్నమాట. అయితే ఈ డైరెక్ట్ ట్యాక్సెస్ ఏమయ్యాయంటే మనకి 13.70 lakh crores రీచ్ అయ్యాయని చెప్పి చెప్తున్నారు. నెట్ డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్, గ్రాస్లోంచి ఈ కలెక్షన్స్కి అయ్యే ఖర్చులు, మెయింటెనెన్స్లు, డిపార్ట్మెంటల్ ఎక్స్పెన్స్ ఇవన్నీ తీసేస్తే వచ్చేది నెట్ డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ కింద చెప్తారనమాట. అయితే వీటిల్లో కూడా మీరు గమనిస్తే ఇక్కడ 3 రకాల ట్యాక్స్లు చెప్పారు. ఈ 13,70,388 crores కార్పొరేషన్ ట్యాక్స్ 6,94,798 crores ఉంది. కార్పొరేషన్ ట్యాక్స్ అంటే అర్థం ఏంటి? కార్పొరేట్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో, కార్పొరేట్ కంపెనీస్ వాటికి ప్రాఫిట్స్ వస్తాయి కదా, ఆ ప్రాఫిట్స్ పైన వేసే ట్యాక్స్ కార్పొరేషన్ ట్యాక్స్. అలాగే పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్, ఇది శాలరీడ్ ఎంప్లాయీస్కి వాళ్ళ శాలరీస్ పైన వేసే ట్యాక్స్ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్. ఇది ఎంత ఉంది? ఓకే, 6,94,798 crores ఆఫ్ కార్పొరేట్ ట్యాక్స్ మరియు పర్సనల్, ఈ రెండు కలిపి ఇది ఉంది. అండ్ సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ఏమో 6,70,962 crores ఉంది. సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అంటే అర్థం ఏంటి? మనకి స్టాక్ మార్కెట్లో కానీ బాండ్ మార్కెట్లో కానీ వెనెవర్ యు ఆర్ బయింగ్ సంథింగ్ ఆర్ వెనెవర్ యు ఆర్ సెల్లింగ్ సంథింగ్, వెనెవర్ యు ఆర్ బయింగ్ ఆర్ సెల్లింగ్ షేర్స్ కావచ్చు, బాండ్స్ కావచ్చు, ఇట్లాంటివి ఇవి జరిగేటప్పుడు యూ నీడ్ టు పే సమ్ ట్రాన్సాక్షన్ కాస్ట్. దాన్ని సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అని అంటాము. అలా వచ్చింది 6,72,962 crores. సో ఈ టోటల్ అమౌంట్ మనకి నెట్ డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ కిందకి వచ్చిందని మనం చెప్పొచ్చు అనమాట. ఇది డేటా పాయింట్. సో ఈ డేటా రిలీజ్ చేసింది మినిస్ట్రీ, ఫిన్మిన్. మీకు ఏ మినిస్ట్రీ రిలీజ్ చేస్తుందంటే ఫినాన్స్ మినిస్ట్రీ ఈ డేటాను రిలీజ్ చేస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. సో ఇది మనం ట్యాక్సేషన్లో డిస్కస్ చేస్తాం, జిఎస్ పేపర్ 3 కిందకి వస్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఈ ఆర్టికల్ క్యాపెక్స్ లోన్స్ టు స్టేట్స్ ఎట్ టు హిట్ హాఫ్ ఆఫ్ FY24's 1.3 lakh crores అని చెప్పి రాశారు. సో క్యాపెక్స్ లోన్ అంటే అర్థం ఏంటి, ఇది ఎవరికి ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఎందుకు టార్గెట్ రీచ్ అవ్వలేదు, ఇదంతా చూద్దాం. సో అగైన్ దిస్ కమ్స్ అండర్ జిఎస్ పేపర్ 3. క్యాపెక్స్ అంటే అర్థం ఏంటి? క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఈజ్ సంథింగ్ దట్ ఇంక్రీజెస్ ప్రొడక్టివ్ కెపాసిటీ, ఆఫ్ ఎకానమీ యొక్క ప్రొడక్టివ్ కెపాసిటీని ఇంక్రీజ్ చేసే
ఎక్స్పెండిచర్ని మనం క్యాపెక్స్ అని చెప్పి అంటాం. లైక్ రోడ్స్ కావచ్చు, రైట్, అలాగే పవర్ లైన్స్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, బ్రిడ్జెస్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ప్రొడక్టివ్ కెపాసిటీని ఇంక్రీజ్ చేస్తాయి. వీటన్నిటిని మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని చెప్పేసి అంటాం. సో మనకి ఇంతకుముందు కోవిడ్ టైంలో సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే స్టేట్ గవర్నమెంట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ క్యాపెక్స్ లోన్స్ ఇస్తానని చెప్పి మాట ఇచ్చింది. సో క్యాపెక్స్ లోన్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ 50 years పాటు ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్, 50 years పాటు ఇంట్రెస్ట్ కట్టాల్సిన అవసరం లేదు. సో సెంటర్ ఇప్పుడు స్టేట్స్కి ఏ అమౌంట్ అయితే ఇస్తుందో ఆ అమౌంట్ పైన అసలు వడ్డీయే కట్టాల్సిన అవసరం లేదు. 50 సంవత్సరాల వరకు అసలు కూడా ఇవ్వక్కర్లేదు. 50 years తర్వాత మీరు సెంటర్కి తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అంతవరకు సెంటర్కి చెల్లించాల్సిన అవసరమే లేదు. 50 years ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇస్తారని సెంటర్ స్టేట్స్కి మాట ఇచ్చింది. FY24లో 1.3 lakh crores ఇస్తారని చెప్పారు. అయితే దాంట్లో వాళ్ళు ఎస్టిమేట్ చేసుకున్న దాంట్లో ఇంకా సగం కూడా ఇప్పటివరకు ఇవ్వలేదంట. ఎస్పెషల్లీ కేరళ, పంజాబ్, ఆంధ్రప్రదేశ్, మణిపూర్ రాష్ట్రాలు వాటి యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియాని ఇంకా మీట్ అవ్వలేదు. అందుకని వాళ్ళకి ఇంకా ఈ లోన్స్ అనేది ఇవ్వలేదని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో ఇందులో మీరు తెలుసుకోవాల్సిన కాన్సెప్ట్స్ ఏంటి అంటే ఇదే, వీటి యొక్క స్పెషల్ నేచర్ ఏంటి, ఈ 50 year ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ తెలుసుకోవాలి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటో కూడా మనం తెలుసుకోవాలి. అంతకుమించి ఈ ఆర్టికల్ నుంచి పెద్దగా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకోవాల్సింది ఇంకేమీ లేదు. సో ఈ ఆర్టికల్ చూడండి, మా ఫ్రంట్ పేజ్లో వచ్చింది ఈరోజు. ఓమ్నిబస్ టెలికాం బిల్ ఇన్ లోక్సభ లెజిస్లేషన్ టు స్ట్రీమ్ లైన్ రెగ్యులేషన్. ఓమ్నిబస్ అంటే అన్నింటినీ కలగలిపి ఒక టెలికాం బిల్ ఇప్పుడు లోక్సభలో ప్రవేశపెట్టారు. సో టెలికాం రెగ్యులేషన్ని మొత్తం ఇది స్ట్రీమ్ లైన్ చేయబోతోంది. సో అయితే ఈ బిల్లులో ఏముంది, అంశాలు ఏంటనేది మనం ఒకసారి పరిశీలిద్దాం. సో ఈ బిల్లు యొక్క వివరాలు అనేది ఒకసారి చూద్దాము. సో బిల్లు పేరు ది టెలికమ్యూనికేషన్స్ 2023, టెలికమ్యూనికేషన్స్ బిల్ 2023 అనమాట. సో ఈ బిల్లు లోక్సభలో December 18 నిన్న ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. సో ఈ బిల్లు యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, ఇట్ సీక్స్ టు రెగ్యులేట్ యాక్టివిటీస్ రిలేటెడ్ టు టెలికమ్యూనికేషన్. అయితే ఇప్పటి వరకు దీనికోసం చట్టాలు లేవా, ఉన్నాయి. సో ఈ పర్టికులర్ బిల్ ఏదైతే ఉందో ఇట్ విల్ రీప్లేస్ సెవరల్ ఎగ్జిస్టింగ్ లాస్. ఏంటవి, రీప్లేస్ ఆర్ రిపీల్ అంటే రద్దు చేస్తుంది అని అర్థం. వేటిని రద్దు చేస్తుంది, ఒకటి ది ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్, 1885 దాన్ని రద్దు చేస్తుంది. సిమిలర్గా ద ఇండియన్ వైర్లెస్ టెలిగ్రఫీ యాక్ట్, ది ఇండియన్ వైర్లెస్ టెలిగ్రఫీ యాక్ట్ 1933 దాన్ని కూడా రద్దు చేస్తుంది. అడిషనల్గా అండ్ ది టెలిగ్రాఫ్ వైర్స్ యాక్ట్ 1950 ఈ 3 చట్టాలని కూడా ఇది రిపీల్ చేస్తూ దాని ప్లేస్లోకి వస్తుంది అనమాట. టెలికమ్యూనికేషన్ బిల్ 2023 ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. దిస్ బిల్ ఆల్సో అమెండ్స్ ట్రాయ్ యాక్ట్, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా, ట్రాయ్ యాక్ట్ 1997. ఈ చట్టాన్ని రిపీల్ చేయట్లేదు కానీ దాన్ని అమెండ్ చేస్తుంది అనమాట. సో దీంట్లో ఉన్న ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటి అనేది మనం ఒకసారి గమనిద్దాం. ఈ చట్టం యొక్క ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటి, ఫీచర్స్ ఆఫ్ ద బిల్ ఏంటి అనేది కూడా మనం చూద్దాం. మొట్టమొదటిది వచ్చేసి ఆథరైజేషన్ ఫర్ టెలికాం రిలేటెడ్ యాక్టివిటీస్. టెలికాం రిలేటెడ్ యాక్టివిటీస్కి ఆథరైజేషన్ అనేది మ్యాండేటరీ. ఆథరైజేషన్ ఫర్ టెలికాం రిలేటెడ్ యాక్టివిటీస్ ఎవరి దగ్గర తీసుకోవాలి, సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఆథరైజేషన్ తీసుకోవాలి. ప్రయర్ ఆథరైజేషన్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్, ప్రయర్ ఆథరైజేషన్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ అనేది మ్యాండేటరీ. దేనికోసం, ఏ సందర్భంలో, ఒకటి టు ప్రొవైడ్ టెలికాం సర్వీసెస్, మీరు కొత్తగా పెట్టాలి అనుకుంటే, టెలికాం సర్వీసెస్ మీరు అందించాలి అనుకుంటే
మీకు ప్రయర్ ఆథరైజేషన్ అనేది మ్యాండేటరీ. 2 టు ఎస్టాబ్లిష్ ఆపరేట్ మెయింటైన్ ఆర్ ఎక్స్పాండ్ టెలికామ్ నెట్వర్క్స్. టెలికమ్యూనికేషన్ నెట్వర్క్స్ని మీరు ఎక్స్పాండ్ చేయాలన్నా, మెయింటైన్ చేయాలన్నా, ఎస్టాబ్లిష్ చేయాలన్నా, ఏం చేయాలన్నా ప్రయర్ ఆథరైజేషన్ అనేది ఖచ్చితంగా కావాలి. అండ్ ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు పొసెస్ రేడియో ఎక్విప్మెంట్ మీరు కలిగి ఉండాలి అనుకున్నా సరే యూ నీడ్ ప్రయర్ ఆథరైజేషన్ అనేది కావాలి. ఓకేనా. ఎగ్జిస్టింగ్ లైసెన్సెస్ ఎవరైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్టెల్, జియో వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళ దగ్గర ఆల్రెడీ లైసెన్సెస్ ఉన్నాయి. ఆ లైసెన్సెస్ అనేవి వ్యాలిడ్ అవుతాయి. వాళ్ళకి ఆల్రెడీ ఎన్నాళ్ళకి ఆ లైసెన్సెస్ ఇచ్చారో అన్ని సంవత్సరాల వరకు వ్యాలిడ్ ఉంటాయి. ఒకవేళ టైం పీరియడ్ మెన్షన్ చేయకపోతే నెక్స్ట్ 5 years వరకు అవి వ్యాలిడ్. ఈలోపు గవర్నమెంట్ దగ్గర ఆథరైజేషన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ థింగ్ ఏంటి అంటే మనకి అసైన్మెంట్ ఆఫ్ స్పెక్ట్రమ్ అసైన్ చేసే విధానం. అసైన్మెంట్ ఆఫ్ స్పెక్ట్రమ్ అంటే ఏ ఫ్రీక్వెన్సీ రేంజ్ వాళ్ళకి అసైన్ చేస్తారు ఏంటి ఏదైతే ఉందో. సో స్పెక్ట్రమ్ అనేది ఇట్ ఈస్ అసైన్డ్ బై ఆప్షన్ కండక్ట్ చేసి దాని ద్వారా స్పెక్ట్రమ్ అనేది అసైన్ చేస్తారు. ఎక్సెప్ట్ ఫర్ స్పెసిఫైడ్ యూజెస్. కొన్ని స్పెసిఫైడ్ యూజెస్కి మాత్రం ఆప్షన్ అనేది కండక్ట్ చేయరు. ఏంటా స్పెసిఫైడ్ యూజెస్? ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ సెక్యూరిటీ కోసం గవర్నమెంట్ కొంత స్పెక్ట్రమ్ని వాడుకోవాలనుకోవచ్చు, నేషనల్ సెక్యూరిటీ కోసం కావచ్చు, డిజాస్టర్ మేనేజ్మెంట్ కోసం కావచ్చు. ఓకేనా. అలాగే వెదర్ ఫోర్కాస్టింగ్ కోసం కావచ్చు, ట్రాన్స్పోర్ట్, శాటిలైట్ సర్వీసెస్ లాంటి వాటి కోసం కావచ్చు. కొన్ని స్పెసిఫైడ్ యూజెస్కి అయితే ఆప్షన్ కండక్ట్ చేయరు, గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. శాటిలైట్ సర్వీసెస్ కావచ్చు, ఇలాంటి వాటి కోసం ఆప్షన్ కండక్ట్ చేయరు, అదర్వైజ్ ఆప్షన్ అనేది కండక్ట్ చేస్తారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే మనకి ఇక్కడ చెప్తుంది గవర్నమెంట్కి పవర్స్ ఆఫ్ ఇంటర్సెప్షన్ అండ్ సెర్చ్. సో దిస్ యాక్ట్ గివ్స్ గవర్నమెంట్ పవర్స్ ఆఫ్ ఇంటర్సెప్షన్ అండ్ సెర్చ్ చేయడానికి ప్రభుత్వానికి అధికారం అనేది వచ్చేస్తుంది ఈ యాక్ట్ ద్వారా. ఇంటర్సెప్ట్ చేయడానికి కూడా, అంటే ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ ఆపడానికి, ఇంటర్సెప్ట్ చేయడానికి కూడా గవర్నమెంట్కి అధికారం వస్తుంది. సో ఇప్పుడు చూడండి, 2 or more persons మధ్య, ఇద్దరి మధ్య రన్ అయ్యే మెసేజెస్ ఏవైతే ఉంటాయో, కమ్యూనికేషన్ ఏదైతే ఉంటుందో, గవర్నమెంట్ మేబీ దాన్ని ఇంటర్సెప్ట్ చేయొచ్చు. ఏ సందర్భాల్లో చేయొచ్చు? ఒకటి, ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ సెక్యూరిటీ ఆఫ్ స్టేట్ అంటే దేశ భద్రత కారణంగా చూపుతూ ఇంటర్సెప్ట్ చేసే అవకాశం ఉంది. అలాగే ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సైట్మెంట్ ఆఫ్ అఫెన్సెస్ అంటే తప్పుని రెచ్చగొట్టేలాగా, ఇన్సైట్మెంట్ ఆఫ్ అఫెన్సెస్ తప్పులు చేయకుండా రెచ్చగొట్టడానికి అప్పుడు కమ్యూనికేషన్ ఒకేసారి కట్ చేసేయచ్చు కంప్లీట్గా. లేదా పబ్లిక్ ఆర్డర్, శాంతి భద్రతల నిర్వహణ కోసం, దాన్ని మెయింటైన్ చేయడం కోసం, ఆర్డర్ మెయింటైన్ చేయడానికి కూడా ఇంటర్సెప్ట్ చేయొచ్చు, లేదా కంప్లీట్గా రద్దు చేయవచ్చు, ఆపొచ్చు. ఓకే. అవసరమైతే కంప్లీట్గా దాన్ని ఆపాల్సి వచ్చినా ప్రభుత్వం ఆపుతుంది. అంటే మొత్తం టెలికమ్యూనికేషన్ సర్వీసెస్ని బ్యాన్ చేయాల్సి వచ్చినా ఆ టైంకి చేయాల్సి వస్తే చేస్తుంది, ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ దోస్ రీజన్స్ అనమాట. అలాగే గవర్నమెంట్ విల్ హ్యావ్ పవర్స్ టు స్పెసిఫై స్టాండర్డ్స్. ఫలానా సర్టెన్ స్టాండర్డ్స్ మీరు మెయింటైన్ చేయాలి అని గవర్నమెంట్ చెప్పొచ్చు, దానికి గవర్నమెంట్కి అధికారం అనేది ఉంది. సో గవర్నమెంట్ మే ప్రిస్క్రైబ్ స్టాండర్డ్స్ని ప్రిస్క్రైబ్ చేసే అధికారం గవర్నమెంట్కి ఈ చట్టం ద్వారా వస్తుంది. అలాగే దే కెన్ ఆల్సో ప్రిస్క్రైబ్ అసెస్మెంట్స్. సో మీ ఎక్విప్మెంట్ సరైందా కాదా, యూ హ్యావ్ టు గో త్రూ సర్టెన్ అసెస్మెంట్ అని చెప్పి దానికి కూడా కొన్ని స్టాండర్డ్స్ చెప్పాల్సి రావచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రొటెక్షన్ ఆఫ్ యూజర్స్ ప్రొటెక్షన్ కోసం కూడా కొన్ని ఆస్పెక్ట్స్ ఇందులో మెన్షన్ చేశారనమాట. ఫర్ ఎగ్జాంపుల్, యూజర్స్ యొక్క డేటాని వాడడానికి ప్రయర్ కన్సెంట్ అనేది తీసుకోవాలి. ప్రయర్ కన్సెంట్ టు రిసీవ్ స్పెసిఫైడ్ మెసేజెస్ లైక్ అడ్వర్టైజింగ్ మెసేజెస్ లాంటి వాళ్ళకి పంపించేటప్పుడు వాళ్ళ యొక్క కన్సెంట్ అనేది తీసుకోవాలి. 2, డు నాట్ డిస్టర్బ్ లిస్ట్ అనేది మెయింటైన్ చేయాలి. 3,
ఒకవేళ ఒక మెకానిజం అనేది క్రియేట్ చేయాలి. దేనికి? మెకానిజం టు రిపోర్ట్ మాల్వేర్. ఒకవేళ తప్పుడు ఏమైనా ఉన్నా, లేకపోతే స్పెసిఫైడ్ మెసేజెస్ ఏమైనా అనుకోనివి తప్పుడు మెసేజెస్ ఏమైనా వస్తాయనుకోండి, దాని మీద రిపోర్ట్ చేయడానికి వాళ్ళకి ఒక మెకానిజం అనేది అందుబాటులో ఉండాలన్నమాట. ఓకే. అలాగే గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం ఆన్లైన్లో వాళ్ళు కంప్లైంట్స్ రిజిస్టర్ చేయడానికి అవకాశాన్ని కల్పించాలని కూడా చెప్పడం అనేది జరిగింది. ఓకే. అలాగే ఫైనల్గా ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే డిజిటల్ భారత్ నిధి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇదేంటో ఒకసారి గమనించండి. ద యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ has been established under the 1885 Act to provide for telecom services in underserved areas. అండర్సర్వ్డ్ ఏరియాస్లో టెలికాం సర్వీసెస్ అందించడం కోసం యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ అనేది ఇంతకుముందున్న 1885 టెలిగ్రాఫ్ యాక్ట్లో భాగంగా పెట్టారు. సో ఈ ఫండ్ అనేది కంటిన్యూ అవుతుంది. దిస్ విల్ కంటిన్యూ బట్ విత్ ఎ డిఫరెంట్ నేమ్, డిజిటల్ భారత్ నిధి అనే పేరుతో ఉంటుంది. ఫండ్ పేరు డిజిటల్ భారత్ నిధిగా మారింది. దీన్ని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి కూడా ఉపయోగించవచ్చు అని కూడా క్లియర్గా చెప్పడం అనేది జరిగిందనమాట. సో ఇది స్టోరీ. అండ్ ఫైనల్గా దేర్ ఈజ్ అ ప్రావిజన్ ఫర్ అడ్జుడికేషన్ అంటే ఏవైనా కంప్లైంట్స్ గట్రా ఉంటే దానికి ప్రొసీజర్ ఏంటి అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఒక అడ్జుడికేటింగ్ ఆఫీసర్ సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది అని చెప్పారు. సో ఈ అడ్జుడికేషన్ ఆఫీసర్ వచ్చేసి జాయింట్ సెక్రటరీ ఆర్ అబౌవ్ ర్యాంక్కి చెందిన వాళ్ళు అయి ఉండాలని చెప్పారు. ఈయన టీమ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సెక్రటరీ అండ్ అబౌవ్ ఉంటే మనకి సరిపోతుంది. సో అడ్జుడికేటింగ్ ఆఫీసర్ యొక్క ఆర్డర్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఏదైనా కంప్లైంట్స్ వస్తే ఆయన అడ్జుడికేట్ చేస్తారు. ఈయన ఆర్డర్స్ ఏవైతే ఉంటాయో దీస్ క్యాన్ బీ అప్పీల్డ్. అది మీకు యాక్సెప్టబుల్ కాకపోతే యూ కెన్ అప్పీల్ దెమ్ విత్ డెసిగ్నేటెడ్ అపీల్స్ కమిటీ అని ఉంది. వితిన్ 30 days 30 రోజుల్లోపు మీరు అప్పీల్ చేసుకోవచ్చు అని కంపెనీ వాళ్ళకి చెప్తున్నారు. అండ్ వీళ్ళిచ్చింది కూడా మీరు సాటిస్ఫై అవ్వకపోతే దెన్ యూ కెన్ ఫైల్ ఏ కంప్లైంట్ విత్ TD SAT, అంటే అప్పీలేట్ ట్రైబ్యునల్. ఇది ఏంటి అంటే అప్పీలేట్ ట్రైబ్యునల్కి మీరు కంప్లైంట్ చేసుకోవచ్చు వితిన్ 30 days. వెన్ యూ హ్యావ్ కంప్లైంట్స్ యూ కెన్ ఫస్ట్ ఈ అడ్జుడికేటింగ్ ఆఫీసర్ని ఎవరు టెలికాం కంపెనీస్కి ఇదంతా టెల్కోస్, దే కెన్ అప్రోచ్ అడ్జుడికేటింగ్ ఆఫీసర్. యూ ఆర్ స్టిల్ నాట్ హ్యాపీ, యూ కెన్ అపీల్ దెమ్ టు డెడికేటెడ్ అపీల్స్ కమిటీ. ఇఫ్ యూ ఆర్ స్టిల్ నాట్ హ్యాపీ యూ కెన్ అపీల్ టు అపీలేట్ ట్రైబ్యునల్కి కూడా మీరు వితిన్ 30 days వెళ్ళొచ్చు. సో ఇవి డిఫరెంట్ ప్రావిజన్స్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ బిల్ 2023. ఈ పాయింట్స్ అన్ని మీరు నోట్ చేసుకుంటే మీకు యూజ్ అవుతుంది. అండ్ దిస్ కమ్స్ అండర్ GS పేపర్ 2. పేపర్ 3 టెలికమ్యూనికేషన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద తీసుకోవచ్చు, లేదా బిల్లు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకునేటప్పుడు మనకి GS2 కింద కూడా మనకి వస్తుంది. సో ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది, చాలా చాలా ఇంపార్టెంట్. మేక్ నోట్ ఆఫ్ దిస్. ఇంకా ఇది అప్రూవ్ కాలేదు, లోక్సభలో ప్రవేశపెట్టారు. అలాగే స్టేట్ PSC ఎగ్జామ్స్కి వచ్చేసరికి ఏపీపీఎస్సీ కావచ్చు, TSPSC కావచ్చు, ఏపీపీఎస్సీ కానీ TSPSC కానీ, ఇఫ్ యూ వాంట్ టు ప్రిపేర్ ఫర్ Group 1, మీరు Group 1కి ప్రిపేర్ అవ్వాలంటే మన క్లాసెస్ కేవలం 9,999 రూపీస్తో స్టార్ట్ అవుతున్నాయి. అతి తక్కువ ఫీజుతో Group 1 క్లాసెస్ మనకి స్టార్ట్ అవుతున్నాయి. ఇది స్టార్టింగ్ రేంజ్. మీకు 6 months వ్యాలిడిటీ వస్తుంది. లేదు నేను లైఫ్ టైం ప్రోగ్రామ్కే వెళ్తానంటే మీకు 24,999 రూపీస్కి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. సో ఇది 6 months వ్యాలిడిటీ, ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ. మీకు నచ్చిన వ్యాలిడిటీ మీరు చూస్ చేసుకోవచ్చు. మధ్యలో కూడా ప్లాన్స్ ఉన్నాయి, ఆ ప్లాన్స్ కూడా మీరు మన యాప్లో ఏపీపీఎస్సీ Group 1 లేదా TSPSC Group 1 అని కొడితే మీకు కోర్సెస్ వస్తే డైరెక్ట్గా యాప్లోనే మీరు పర్చేస్ చేయొచ్చు. సిమిలర్గా మన యాప్లోనే మీరు Group 2 క్లాసెస్ కావాలి అనుకుంటే 2,999తో ప్రారంభమవుతుంది. 3 months వ్యాలిడిటీతో. లైఫ్ టైం కావాలి అంటే సో ఈ Group 2 క్లాసెస్ అనేవి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో కావాలంటే 9,999కి మనకి వచ్చేస్తుంది అనమాట. సో తక్కువ కాస్ట్లో మనం ఇస్తున్నాం. సో బోత్ ఫర్ ఏపీపీఎస్సీ యాజ్ వెల్ యాజ్ TSPSC. సో ఇప్పుడు తెలంగాణలో నోటిఫికేషన్స్ వస్తాయి. సో వచ్చిన తర్వాత గాబరయ్యే బదులు ముందే రెడీ అయితే మంచిది. ఆల్రెడీ తెలంగాణలో కోచింగ్ తీసేసుకున్న వాళ్ళు మీరందరూ యూ కెన్ గో ఫర్ టెస్ట్ సిరీస్.
టెస్ట్ సిరీస్ లాంటి వాటికి మీరు వెళ్ళొచ్చు. నేను టెస్ట్ సిరీసెస్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 కూడా టెస్ట్ సిరీస్ కండక్ట్ చేయబోతున్నాం. ఏపీకి రన్ చేస్తున్న వాళ్ళని తెలంగాణ కూడా కండక్ట్ చేస్తాం. దాంట్లో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. కోచింగ్ తీసుకునే వాళ్ళు మీరు ఇప్పుడు లైఫ్ టైం ప్లాన్కి వచ్చి కోచింగ్ తీసుకుంటే బాగుంటుంది. బడ్జెట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు యూ కెన్ గో ఫర్ 6 months or 3 months ప్లాన్. ఆన్సర్ రైటింగ్ అండ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్. సో మెంటర్షిప్ ప్రోగ్రామ్ అండ్ ఆన్సర్ రైటింగ్ ఇవి సీనియర్ ఆస్పిరెంట్స్కి, అంటే ఆల్రెడీ కోచింగ్ అయిపోయిన వాళ్ళు కావచ్చు, లేదా సెల్ఫ్ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళ వరకు వాళ్ళకి సూట్ అవుతుంది అనమాట. సో మెంటర్షిప్ ప్రోగ్రాంలో ఏం జరుగుతుందంటే నేను మీకు గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం చదవాలి, ఎప్పుడు ఏం చదవాలి, ఎలా చదవాలి, నేను గైడెన్స్ ప్రొవైడ్ చేస్తాను. ఇట్ విల్ బి 1-on-1, మీతో డైరెక్ట్గా నేను మాట్లాడతాను. ఆన్సర్ రైటింగ్లో మీకు డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయి. ఇది కూడా మీకు 1-on-1 కావాలన్నా ఉంది. ఈ 1-on-1 ఏమవుతుందంటే డైలీ 1 క్వశ్చన్. డైలీ 1 క్వశ్చన్ అనేది మీరన్నా రాసి నాకు పెట్టచ్చు, లేదా నేనన్నా నన్ను ఇమ్మంటే నేను ఇస్తాను. ఈ క్వశ్చన్ మీరు ఆన్సర్ రాసి నాకు సబ్మిట్ చేస్తే నేను మీకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. సో ఐడియల్గా నేనే క్వశ్చన్ ఇస్తాను, అది మీరు రాసి సబ్మిట్ చేస్తే నేను ఫీడ్బ్యాక్ మీకు ఇస్తాను అనమాట. సో ఇలా రోజుకు ఒక క్వశ్చన్ ప్రాక్టీస్ చేయడం ద్వారా మీరు ఒక 6 months చేశారనుకోండి, రఫ్లీ 180 క్వశ్చన్స్. పోనీ సండేస్ వదిలేసినా సరే 150 క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేసినట్టు అవుతుంది. ఇన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం ద్వారా మెయిన్స్కి మీరు సిద్ధం అవుతారు. ఒకే రోజు ఎక్కువ కాకుండా కొంచెం చేసుకోవచ్చు. ఈ ప్రోగ్రామ్ కానీ ఈ ప్రోగ్రామ్ కానీ 2 సెపరేట్ ప్రోగ్రామ్స్. దే కాస్ట్ యూ 10,000 ఈచ్. ఇది యూపీఎస్సీ వాళ్ళు కావచ్చు, లేదా ఏపీపీఎస్సీ వాళ్ళు కావచ్చు, లేదా టీఎస్పీఎస్సీ వాళ్ళు కావచ్చు. ఎవరైనా సరే ఈ ప్లాన్స్ మీరు తీసుకోవచ్చు. యూ కెన్ గో ఫర్ ఓన్లీ మెంటర్షిప్ అండ్ గైడెన్స్ ప్రోగ్రామ్, or you can go for answer writing. When you go for answer writing, I will give you a question, you will submit, I will give you feedback. When you go for గైడెన్స్ ప్రోగ్రామ్, ఐ విల్ గివ్ యూ గైడెన్స్. నేను రెండిట్లో అందుబాటులో, అందులో ఇది చేయట్లేదు. సో 2 కలిపి చేస్తాను. 2 కలిపి కావాలి అని ఎవరైనా వచ్చినా రావచ్చు. ఇఫ్ యూ వాంట్ టు టేక్ బోత్, యూ కెన్ గెట్ దెమ్ ఫర్ 15,000. ఐ విల్ గివ్ యూ 5,000 డిస్కౌంట్. 15,000కి నేను 2 కలిపి మీకు ప్రొవైడ్ చేస్తాను. 2 కలిపి తీసుకుంటే నేను మీకు ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ కూడా ఫ్రీగా ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది. ఓకేనమ్మా, మేక్ యూజ్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ.